మీలో ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీలో ఎంతమంది నిజంగా నా మీద కోపంగా మాట్లాడినా, మీలో ఎంతమంది ఫీల్ అయినా, కళ్యాణ్ ఈరోజు మోస్ట్ డిసప్పాయింట్ చేశాడు. దెర్ ఈజ్ నో డౌట్. రేపు కూడా డిసప్పాయింట్ చేయబోతున్నాడు అని అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, హీఈస్ విన్నర్ మెటీరియల్, బట్ హీఈస్ నాట్ షోయింగ్ విన్నర్ మెటీరియల్ క్వాలిటీస్. క్లియర్గా తనకు వచ్చిన అవకాశాన్ని ఎగిరి తన్ని పో అంటున్నాడు. అవకాశాలని, ఛాన్సెస్ ఎన్ని వస్తున్నాయి. అరే నాయన, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్స్ చెప్తాను. యాక్సెప్ట్ చేయండి. కింద దయచేసి కామెంట్లు కొట్టండి, లైక్లు కొట్టండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. అన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. బట్ ఈరోజు కళ్యాణ్కి మాస్ 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 ఎలివేషన్ వచ్చింది. హీ డిజర్వ్స్ దట్ ఎలివేషన్. లాస్ట్ వీక్ తను ఆడిన దానికి, తను నిజాయితీగా ఉన్నదానికి, తను స్ట్రాటజికల్గా బ్రెయిన్ యూజ్ చేసి ఆవిడని పట్టుకున్న దానికి, పట్టుకొని కూడా చెప్పకుండా ఉండి టీమ్ ప్లేయర్గా ఒక టీమ్ ప్లేయర్ క్వాలిటీస్ అన్నీ చూపించిన దానికి హీ డిజర్వ్స్ దట్. బట్ చిరాకు వచ్చింది. ఏ పాయింట్లో ఏంటి అనేది మనస్ఫూర్తిగా మాట్లాడుతాను. వీడియో మొత్తం చూడండి. దీని మీద ఒక రీల్ కూడా చేశాను. నా బాధ, నా ఆవేదన, నా కోపం అంతా ప్రదర్శించి ఒక రీల్ చేశాను. నా లైఫ్లో అంత కోపంగా అలా మాట్లాడలేదు ఎవరి మీద. నాకు అనిపించింది, అరే విన్నర్ మెటీరియల్ రా, అందరికీ హోప్స్ ఉంది బయట. ఈ హోప్స్ అన్నింటినీ తీసుకెళ్ళి అతను ఏం చేస్తున్నాడు అని పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతాను. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్ ఓకే అంత హైలైట్ కాదు, బట్ మన రివ్యూలో పాయింట్ చాలా ఉన్నాయి. నాకు అనిపించింది, అలా అనిపించింది. పాపం ఈ బజర్ వల్ల, ఈ బజర్ తలకాయ నొప్పికి తనూజ ఇది నేను ఎందుకు వచ్చిందా అనేసి ఫీల్ అవుతున్నా అని బాధపడుతుంది. ఎందుకంటే ప్రతి వారం ఇది ఒక నసా గోస్ట్ అయిపోయింది ఆవిడకి. ప్రతి ఒక్కరు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు తెలియకుండా అది ఒక బాధ ఉంటుంది. ఇవాళ ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. అలా అయింది. అంటే ఇంకా ఇక్కడ కూడా ఒకటి పాయింట్ నచ్చలేదు నాకు. ఏం పాయింట్ అంటే, తనూజ గారికి మ్యానిపులేటర్ అన్నదానికి నాకు సార్ ఊరికే వదిలేసారు, కొంచెం గట్టిగా చెప్పుంటే బాగుండేది. కానీ అక్కడ మిస్టేక్ లేదు. యాక్చువల్గా నా ఒపీనియన్లో అక్కడ మిస్టేక్ లేదు. అది నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఎందుకంటే కేఎన్ రాయడం అనేది ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తానండి. మిస్టేక్ లేదు అంటే నా ఒపీనియన్లో టిట్ ఫర్ ట్యాట్ లాంటిదని తీసుకున్నా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు సార్ వాళ్ళకి ఎవరికైనా కూడా అట్లా కన్సిడర్ చేయరు. తప్పు జరిగితే గట్టిగా మాట్లాడతారు కదా, కానీ ఆ గట్టిగా మాట్లాడడం మిస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ తనూజ గారు ఈరోజు నాకు చాలా బాగా నచ్చారు. ఆ పాయింట్ చెప్తాను. ఇక్కడ తనూజ గారు నచ్చిన దానికి ఇక్కడ కళ్యాణ్లో ల్యాక్ అయింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ల్యాక్ అయింది. దాని గురించి మాట్లాడతాను. కానీ పాయింట్ ఏంటంటే, దరిద్రం ఏంటంటే, కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ మంచిగా ఉన్నాడు. ఆ మంచితనమే దెబ్బ కొడుతుంది అనేది నా బాధ. ఆ మంచితనమే దెబ్బ కొడుతుంది. ఆ మంచితనం పనికిరాదు అక్కడ. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్టెప్ వేయాలి. ఇప్పుడు చిక్రీ ఆ పాట వేసినాయి అమ్మా. ఏదో ఆయన యాడ పట్టిన ఈ చిక్రీ తప్ప ఏమీ లేదు. అది ఇన్స్టాగ్రామ్ కాదు, చిక్రీగ్రామ్ అయిపోతుంది. అన్నీ చిక్రీయే. ఆ చిక్రీ పాట వేయగానే షేక్ అయినాను. అది చిక్రీ పాటకి డ్యాన్స్ బాగా వేశారు. ఆ చిక్రీ పాటకి ఏఆర్ రెహమాన్ గారు ఇది మృదంగం వాయించారు చూస్తారు, ఆ స్టెప్ వేశారు. రామ్ చరణ్ గారు స్టెప్ కాకుండా. ఓకే, బాగుంది. అయితే క్యూట్ ఉండేది. నాకు సార్ ఈ సీజన్లో ప్రతి వారం వేసుకున్న డ్రెస్సులు కానీ ఒక 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఆయన ఏజ్లో అన్నట్టుగా ఉన్నారు. డ్రెస్సులు కానీ కాస్ట్యూమ్స్ కానీ సూపర్ ఉన్నాయి. ఆ తర్వాత సరికి ఆడియన్స్ మామూలే కదా, ఈ శివ సినిమా రిలీజ్ అయ్యి అది సూపర్ డూపర్ హిట్ అయ్యేంతవరకు ఆడియన్స్లో ఒకరు శివ గురించి మాట్లాడాలి. దట్ ఈస్ రూల్. బాగుందన్నమాట శివ గురించి మాట్లాడాల్సిన వాళ్ళు. నాకు సార్ నవంబర్ 14 వరకు మనకి ఆ శివ గురించి ఒక కంటెంట్ అయినా వస్తుంది. ఈ వీక్తో అయిపోద్ది. బట్ శివ సినిమా ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చరికి ఆడియన్స్లో ఒకరు సంజన గారు అంటే ఇష్టం సార్ అది చెప్పారు. నాకు సార్ నిన్న కూడా అందరూ తనూజ అన్నారు. సంజన గారు తనూజ అంటే ఇష్టం సార్ అనగానే, నిన్న కూడా అందరూ తనూజ అన్నారు అనగానే, ఇది నాకు సార్ ఏదో అంటున్నారనేసి నేను అనుకుంటున్నా. కానీ పాయింట్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన ఆడియన్స్ ఒక 5-6 మంది మనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది అక్కడ నాకు సార్ అన్నది అబద్ధం కాదన్న. నిజంగానే వెళ్ళిన వాళ్ళందరూ తనూజ అనేది అది ఎపిసోడ్లో లేపేశారు అనేది ఫ్యాక్ట్. నిజంగానే ఆడియన్స్ నాకు తెలుసు. ఆడియన్స్ ఫేక్ ఆడియన్స్ వెళ్ళరు. నిజంగానే జనాల్లో ఉండే ఆడియన్స్లో నార్మల్ వాళ్ళలో కంపెనీ త్రూ వచ్చేవాళ్ళు కొంతమంది, బిగ్ బాస్ త్రూ వచ్చేవాళ్ళు కొంత, బిగ్ బాస్ త్రూ ఇన్ ద సెన్స్ ఒకరు ఉంటారు, వాళ్ళు అరేంజ్ చేస్తారు కాలేజీ పీపుల్ని, ఫ్యామిలీస్ పర్సనాలిటీని, అపార్ట్మెంట్లో ఎవరైనా అడిగిన వాళ్ళని, ఇలా ర్యాండమ్ పీపుల్ని తీసుకెళ్తారు, స్టూడెంట్స్ని. అట్లా అది జెన్యూనే, నో డౌట్. అక్కడ నిజంగానే తనూజ అని చాలామంది చెప్పారంటే అదే మాట నాకు సార్ చెప్పారు. దీనికి మనం వేరే రకంగా తీసుకోకూడదు. వీళ్ళు కావాలంటే ఎపిసోడ్లో లేపేసుకోవాలి. ఇంత వేరే రకంగా వెళ్తుందంటే ఎపిసోడ్లో వాళ్ళు లేపేయాలి తప్పించి అక్కడ జెన్యూన్గానే ఫ్యాన్స్ అన్నారు. అది నాకు తెలిసింది కాబట్టి చెప్తాను. అది జెన్యూన్ ఫ్యాన్స్ అనకపోతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ ఫేవరెటిజం నేనే అనేవాడిని. అది పరిస్థితి. ఎందుకంటే మన రివ్యూస్లో చెప్పే వాళ్ళలోనే వేరే నా ఫ్రెండ్ కూడా వెళ్ళున్నాడు, ఆయనే చెప్పింది ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చరికి ఆడియన్స్ సార్, ఆ అమ్మాయి చాలా జెన్యూన్గా సపోర్ట్ అంటున్నారు సార్. ఆడియన్స్ చాలా జెన్యూన్గా ఆడింది సార్. అమ్మాయికి ఏంటి సార్, అమ్మాయిని మళ్ళీ సపోర్ట్ అంటున్నారు సార్. అమ్మాయి జెన్యూన్గా ఆడింది కదా సార్ అన్నారు. తర్వాత తనకు అమ్మాయి మాట్లాడింది, ఎందుకు రాశారు ఇది, క్యూట్గా డమాన్ అంటే ఇష్టం సార్, రీతు వల్ల గేమ్ పోయింది సార్ అని. ఆ అమ్మాయి క్యూట్గా అనిపించింది. ఆ షార్ట్ హెయిర్తో రీతులాగా ఉంది, బాగా క్యూట్గా ఉన్నారు. ఆవిడ
సార్ నాకు డెమాన్ అంటే ఇష్టం సార్, మా తణుకు అబ్బాయి సార్ అనేసి మాట్లాడింది. డెమాన్ నాకు కూడా ఈరోజు బాగా నచ్చాడు. డెమాన్ పాయింట్లు పెట్టి, అరే గేమే కాదమ్మా, టాస్క్లే కదమ్మా, డెమాను మాటలు కూడా సమయం వచ్చినప్పుడు బాగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రభాస్ గారి డైలాగ్ ఉంచేసారా, బలుపు దమ్ అనేది ధైర్యం వచ్చినప్పుడే ప్రదర్శించాలి, ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శించేది కాదు అనేసి డార్లింగ్ సినిమాలో వాళ్ళ నాన్నగారి క్యారెక్టరేషన్ ఆయన అంటారు. సేమ్ మాటలు అనేవి కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి, ఎప్పుడంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని డెమాన్ పవన్ ప్రూవ్ చేశాడు. బాగా మాట్లాడాడు. గుడ్. పాయింట్ బై పాయింట్ దివ్య గారిది ఏం పాయింట్లు తగినాయి ఆయన బాగా మాట్లాడు. ఈవిడికే కాదు, తనుకోలకే కాదు, మా నెల్లూరు వాళ్ళకి కూడా డెమాన్ పవన్ నచ్చాడు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి నాకు సార్ సంజన నీలో నచ్చేది ఏంటంటే, హౌస్లోకి వెళ్ళిన తర్వాత నీలో నచ్చేది ఏంటంటే సిచ్యువేషన్ ఎంత బాగాలేకున్నా దాన్ని పాజిటివ్గా చేసుకుంటావు. నాకు కూడా అది నచ్చేది. ఎందుకంటే ఈ లాస్ట్ వీకు సంజన గారు నాకు నచ్చారు స్వామి, విపరీతంగా నచ్చారు. లాస్ట్ వీక్ మొత్తం బాగా నచ్చింది నాకు. ఫస్ట్ కళ్యాణ్ అండ్ సంజన వీళ్ళిద్దరు ఈక్వల్. ఎందుకంటే వీళ్ళిద్దరికి అవకాశమే లేదు, వీళ్ళిద్దరు ఏం చేయడానికి అవకాశమే లేదు. అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు. అలాంటి అవుట్ ఆఫ్ ది టాస్క్లో నుంచి కళ్యాణ్ ఆ అమ్మాయిని కనిపెట్టడానికి వేసిన ప్లాన్లు, కనిపెట్టిన తర్వాత ఎవరికి చెప్పకుండా ఉన్న విధానం, అండ్ అవుట్ అయిన తర్వాత ఓవర్ యాక్షన్, ఓవర్ డ్రామాలు ఏమి చేయకుండా నార్మల్గా ఉండిపోయి అందరితో కలిసిపోయిన విధానం అంత గుడ్. సంజన గారు 2 టాస్కుల్లో ఇమాన్యుయల్ కొడుకు అంటున్న ఇమాన్యుయల్ కూడా కన్సిడర్ చేయకుండా, నామినేషన్లో కన్సిడర్ చేయలేదు, మమ్మీ అంటాడు, ఇక్కడ టాస్క్లో కన్సిడర్ చేయలేదు. అతను కన్సిడర్ చేయకపోయినా బాధపడకుండా, హౌస్లో వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయకపోయినా సింపతి యాంగిల్ డ్రామా ఏది చేయకుండా స్ట్రాంగ్గా ఫర్మ్గా ఆవిడ పాటికి ఆవిడ ఉండి స్మైల్తోనే ఉన్న విధానం వెరీ 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 గుడ్. సంజన గారు లాస్ట్ వీక్ అల్లాడిచి ఆకులు మేపించారు. ట్రూ నెక్స్ట్ లెవెల్ అన్న ఫీలింగ్ వచ్చింది. రీజన్స్ అవే. దాంతోపాటుగా ఆవిడ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఆ టాస్క్లో ఆవిడకి ఛాన్సే లేకపోయినా నేనే రెబల్ అని ఇమాన్యుయల్ని కూడా నమ్మించి, తనుజ గారిని నమ్మించి, హౌస్లో అందరినీ నమ్మించి కంటెంట్ని లాక్కోవడంలో షీఈ్ ద స్పెషలిస్ట్, కంటెంట్ క్వీన్ అని పాజిటివ్ యాంగిల్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్. అందుకని నాకు సార్ పొగిడారు. షీ డిజర్వ్స్ దట్ అప్రిషియేషన్ లాస్ట్ వీక్ వరకు. నెక్స్ట్ సరికి సంజన గారు, ఎస్ సార్ ఇది నాకు ఇక్కడ బాగా మాట్లాడారు, ఇది నాకు సెకండ్ లైఫ్ సార్, నాకే కాదు సార్ నా ఫ్యామిలీకి కూడా సెకండ్ లైఫ్ సార్ అంటే ఆవిడ గోత్రు అయిన విషయాల గురించి అన్నట్టు చెప్పారు. సో దీన్ని ప్రూవ్ చేసుకోవాలి సార్ అనేసి మాట్లాడారు. గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి సేవింగ్ ప్రాసెస్ బెటర్ మమ్మ. ఆ సేవింగ్ ప్రాసెస్లు మాత్రం బాగుంటాయి. నేను ఒక్కోసారి ఎలిమినేషన్ వీడియోస్ చేసేటప్పుడు ఆ సేవింగ్ ప్రాసెస్లో ఉండే ప్రాపర్టీస్ వాడదామనేసి గూగుల్లో అదే అమెజాన్లో చెక్ చేస్తూ ఉంటాయి, ఏదైనా కొత్తగా ఏమైనా దొరుకుతాయని. ఎక్కడ దొరకవు, వీళ్ళు బాగా ప్రిపేర్ చేస్తారు ఆ ప్రాపర్టీస్. కాఫీ పాలు పోసారు, లోపల జగ్గులో పాలు పోస్తే సుమన్ అని వచ్చింది. అది ఎందుకు చేశారనేది దానికి ఒక మంచి రీజనింగ్ ఇస్తుంటారు. సుమన్ పాలు దొంగతనం చేశాడు కాబట్టి పాలతో చేశారు. ఆ సుమన్ యాసిడ్ దొంగతనం చేసి యాసిడ్ పోసేవాళ్ళు. సో బాగా చేస్తారు ఇట్లాంటివి మాత్రం. రీతు అప్పుడే సుమన్ సేఫ్ అంటే ప్రభంజనం. రీతు చౌదరి యాక్టివ్ అండి, బాగా యాక్టివ్. కొన్నిసార్లు అది ఓవర్ అనిపిస్తుంది, కొన్నిసార్లు నాటిగా అనిపిస్తుంది. సేమ్ విష్ణుప్రియ గారి ఫార్ములా ఇది. బట్ ఇద్దరు ఈక్వల్, ఇద్దరు సేమ్. నాకు సార్ విష్ణుప్రియతో మాట్లాడినట్టుగా రీతుతో మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ కూడా కాబట్టి సేమ్ ఆ క్వాలిటీస్ కూడా వచ్చినాయి ఆటోమేటిక్గా. అదేవిధంగా మధ్యలో గెలికిఫైయింగ్ మధ్యలో మాట్లాడుతూ ఉంటుంది. నేను చూసారు గమనించలేదు, నేను ఎపిసోడ్లో చెప్పడం మర్చిపోయా. తనుజ వీళ్ళిద్దరు వస్తూ ఉంటే ఇటు మాట్లాడకుండా తనుజ కళ్యాణ్ ఎరా 3 పిల్లలు కరుచుకుంటున్నాను అనేది ఏదో అంటుంది, 3 పిల్లలు అన్నట్టుగా అంతే మాట మధ్యలో అంటూ ఉంటుంది. బాగా అనిపిస్తుంది, కొన్నిసార్లు బాగా అనిపించదు కూడా. నెక్స్ట్ ట్రోఫీ ఎవరికి, ఎగ్జిట్ ఎవరికి అని చెబితే ఒక్కొక్కరు నీట్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎవరు స్ట్రాటజికల్గా ప్లే చేశారు అనేది నేను చెప్తా. నాకు మోస్ట్ స్ట్రాటజికల్ ప్లే చేసింది తనుజ అండ్ ఇమాన్యుయల్ అనిపించింది. మోస్ట్ స్ట్రాటజికల్ ప్లే. వాళ్ళిద్దరి దగ్గర బుర్ర ఉంది, వాళ్ళిద్దరి దగ్గర ఏదో చేయాలి, సంథింగ్ వీ హ్యావ్ టు ట్రై చేస్తున్నారు. విన్ అవ్వడానికి ట్రై చేద్దాం, కుదిరినంత వరకు ట్రై చేద్దామని గట్టిగా ప్లాన్ చేశారు, గట్టిగా ఆడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అతిగా ప్లాన్ చేస్తే నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో మినిమం ప్లాన్ చేసి ఆడాలి, లేకపోతే వర్స్ట్ అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు మినిమం ప్లాన్ చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. వెరీ గుడ్ అనిపించారు. దాని గురించి చెప్తాను. మీకు చాలామందికి నచ్చకపోవచ్చు ఇట్లాంటివి, నిజాలు ఫ్యాక్ట్స్ ఎలాగే ఉంటాయి. ఆటని ఆటలాగే ఆడాలి. కొన్ని సందర్భాల్లో అంత ఓవర్ చేయకూడదు అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆ మాత్రం చేయకపోతే కరెక్ట్ కాదరా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అని అనిపిస్తుంది. అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడతా, ప్రతిదీ ఫ్యాక్ట్సే. మీరు కింద కామెంట్స్ కూడా ఆ ఫ్యాక్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. మనం ఏం చేయలేము, మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనేసి చేయను. నేను నాకు అనిపించింది గట్టిగా చెప్పాలి అంటే చెప్పేస్తా, దానికి విత్ రీజన్స్తో చెప్తా, ఏదంటే కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మన సుమన్ వచ్చాడు. సుమన్ సేవగానే అన్న పట్టుకున్నా కమాన్ అన్న అనేసి సుమన్ అన్న ఎగ్జిట్లో ఒకరిని పెట్టి విన్నర్గా ఒకరిని పెట్టండి, అదే కప్పు కొట్టే వాళ్ళు ఒకరు పెట్టండి అంటే ఇమ్ము కప్ సార్ చాలా కంఫర్ట్ సార్, చాలా ఎఫర్ట్స్ పెడతారు, క్లారిటీగా కనపడుతున్నాయి సార్. ఈసారి ఇమాన్యుయల్ గురించి నేను 100 సార్లు పాజిటివ్గా మాట్లాడినా మళ్ళీ 101 పాజిటివ్గా మాట్లాడడానికి ఉన్నాయి ఇమాన్యుయల్ దగ్గర. పాయింట్ ఏంటంటే, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యం కూడా కాదులే, ఎందుకు తెలుసా,
9 వారాలు నామినేషన్ లేని పర్సన్ని హౌస్లో వాళ్ళు అసలు ఎంటుకు లెక్క తీసేస్తారు నార్మల్గా అయితే. మాస్ ఎలివేషన్ చూడండి, ఇమాన్యుల్కి ఉన్న మాస్ ఎలివేషన్ చూడండి. 9 వారాలు కంటిన్యూస్గా ఒక వ్యక్తి నామినేషన్ లేదంటే ఎంట్రుకు తీసేసినట్టు తీసేస్తారు హౌస్ మేట్స్. కానీ ఈ హౌస్లో ఇమాన్యుల్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మనకంటే ఎక్కువగా 24/7 360 degrees యాంగిల్లో చూశారు. ఇమాన్యుల్ ఆడిన ఆటలు జూమ్లో క్లోజప్లో వాళ్ళు చూశారు, వాళ్ళ ఐ కెమెరాస్తో. వాళ్ళు చూసిన వ్యక్తులు వాళ్ళకి అర్థమవుద్ది ఎంత బాగా ఆడాడు అనే ఉద్దేశం. కాబట్టి 9 వారాల నామినేషన్లో లేని వ్యక్తికి కూడా మాస్ ఎలివేషన్ ఇస్తున్నారంటే దే నో ఏంటి నామినేషన్లో లేని వ్యక్తి వెళ్ళిపోతాడు, విన్నర్ అవ్వడం కష్టం అనే విషయం అర్థమైనా స్టిల్ ఇమాన్యుల్ విషయంలో అలా కాదేమో, ఎందుకంటే ఇంత బాగా ఆడాడు కదరా ఇతను అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇమాన్యుల్ కొన్ని సిచ్యువేషన్లో సేఫ్గా అనిపిస్తున్నాడు, నెగిటివ్స్ కనపడుతున్నాయి. కానీ ఓవరాల్గా తన గేమ్, తన ఆడిన విధానం కసితోనే ఆడతాడు, కసితోనే ఆడాడు. ఆ బాడీ లేదు, ఏమి లేదు, స్టిల్ ఏదో ఆడాలన్న కసి, ఎంటర్టైన్మెంట్ డబ్బులు ఇచ్చిన దానికి డబ్బులు తీసుకున్న దానికి ఖాళీ కొనుక్కొని ఎంటర్టైన్మెంట్ చేయాలన్న విధానం, ఇవన్నీ గుడ్. కానీ కొన్ని సిచ్యువేషన్లో నిన్న గౌరవ్ ఆడిన దాంట్లో సిచ్యువేషన్లో వరస్ట్, అలాంటివి తప్పించి మిగతా అంతా బాగా ఆడుతున్నాడు. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు కూడా నామినేట్ లేకపోయినా అతను టాప్లో పెడుతున్నాడు. చూడండి అంత బాగా ఆడేది నా ఉద్దేశం. నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటారంటే మన రివ్యూస్ చూసే వాళ్ళు ఒక 2-3% మెంబర్స్ ఒక కంటెస్టెంట్లో నెగిటివ్ ఉన్నాయనుకోండి, అతను పొగడకూడదని. అరే నెగిటివ్ ఉన్న రోజే నెగిటివ్, ఇక రోజు నెగిటివ్ కాదు. సంజన గారిది నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ ఉన్నప్పుడు. మన రివ్యూస్ ఎలా ఉంటాయంటే నెగిటివ్ ఉన్న గట్టిగా చెప్తాం, పాజిటివ్ ఉన్న అదే పర్సన్ చాలా గట్టిగా చెప్తాం. ఇంకా చెప్పాలంటే నెగిటివ్స్ ఉన్నప్పుడు చెప్పే స్థాయి ఎంత అయితే పాజిటివ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చెప్తాయి. ఎవరైనా అంతే, ఒకరిదని కదా అందరిది అంతే. మన రివ్యూ స్టైల్ అది. అన్నీ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అయిపోయిన తర్వాత సుమనన్న చెప్పాడు, అయిపోయింది. ఎగ్జిట్లోకి వచ్చేసరికి సాయిని చెప్పాడు, కూల్గా నీట్గా బాగా చెప్పాడు సుమనన్న. సార్ ఛాన్స్ రావట్లేదు అందుకనే సార్ ఎగ్జిట్ అవుతాడేమో అని అనిపిస్తుంది సార్, రీజనబుల్గా చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఎగ్జిట్ కూడా అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ దొంగతనం వీడియో ప్లే చేశారు, చాలా ఫన్నీగా వచ్చింది. అది మ్యూజిక్ లేసి బాగా చేశారు, అండ్ ఎలివేషన్తో చేశారనమాట. మంచి ఎలివేషన్ సాంగ్ ఏదో బెటర్గా కేజీఎఫ్ మ్యూజిక్ ఏదో బెటర్, బాగుంది, గుడ్. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ రా సార్. కళ్యాణ్ ఏంటి ఆ వీడియో మోస్ట్ ఫన్నీ వీడియో అనమాట. కళ్యాణ్ ప్యూర్ పర్సన్ అబ్బా, దాంట్లో తిరిగే లేదు. మనిషి అవతలోనే అంత ఈజీగా అనుమానించడం, అవతలోనే అంత ఈజీగా అన్లైన్ సిచ్యువేషన్ అది క్లియర్ కనపడిపోతుంది. అవతల తప్పు చేశారని కనపడుతున్నా కూడా వాళ్ళతో ఉన్న ర్యాప్ని బట్టి వెంటనే ఫర్ ద గేమ్ రైజ్ అవ్వలేకపోతున్నాను. ఫర్ ద గేమ్ నేను ఎమోషన్, ఫర్ ద గేమ్ నేను యాంగర్ చూపించాలి అనేది అతని వల్ల కావట్లా. బట్ దట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద గేమ్, అది అవసరం అంతే. ఇప్పుడు కూడా చూడండి, నిన్న అలా అనుమానించవచ్చు క్లియర్గా, వచ్చి కూడా క్లియర్గా చక్రానికి నమ్మేసి అది చూసి ఏంది వెళ్ళాలంటే సార్ అప్పటికే నేను వేరే ఇదిలో ఉన్నాను సార్, అందుకని ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా అయిపోయింది సార్ అనేసి నవ్వుతో చెప్పండి. తర్వాత నాకు సార్ ఒకటి చెప్పాలి, యు ఆర్ ప్లేయింగ్ ఫెంటాస్టిక్. నీ టీం వల్లే ఎలిమినేట్ చెప్పిన మాటకి నిలబడి బిగ్ బాస్ కూడా చెప్పకుండా వాళ్ళని కంటెండర్ చేసావు చూడు, దట్ ఈజ్ టీమ్ ప్లే. వెరీ 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 పాజిటివ్ ప్లేనే. ఈ మాటలు అన్నీ వారంలో 7 రోజులు ఉంటే వారంలో 6 రోజులు, ఈరోజు కాకుండా 6 రోజులు నా నోట్ల నుంచి వచ్చిన మాటలే. కళ్యాణ్ అల్లాడిచ్చి ఆకులు మేపడు, నెక్స్ట్ లెవెల్ ప్లే చేశాడు ఈ వారం. తనకి ఛాన్సే లేదు. బిగ్ బాస్ టీమ్ ఎపిసోడ్లో వేయలేదు, కానీ లైవ్లో వేసిన మాటలను చూసి నేను చెప్పిన మాటలు ఇవన్నీ. హీ డిజర్వ్స్ దట్ అప్రిషియేషన్. కానీ ఇక్కడి నుంచి మాట్లాడదాం. కళ్యాణ్ ఈరోజు ఈ ఒక్క సిచ్యువేషన్లో అబ్బా, హీ డిజర్వ్స్ దట్ అప్రిషియేషన్, హీ గాట్ దట్ అప్రిషియేషన్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్ తన సీరియస్నెస్ లేకుండా అందరూ మనోళ్ళే అనుకున్నట్టు ఉన్న విధానం, కానీ అది ఉన్న విధానం ఎందుకు తప్పు అనిపించింది కూడా లాజికల్గానే చెప్తాం. మీరు యాక్సెప్ట్ చేయాలి, కళ్యాణ్ ఫ్యాన్స్తో సహా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, తప్పదు. తన దగ్గర ఆ ఇది లేనప్పుడు మనమేమి చేయలేం, మనమేమి డబ్బా కొట్టలేం. తన దగ్గర ఉండాలి, తన దగ్గర గెలవాలి అన్న ఇది ఉండాలి. గెలవడం కోసం ఏం చేయాలో అవి క్లియర్గా చేయాలి. మాట మీద గెలవడం కోసం చేయాలన్న చేస్తానన్న మాటలు చేయట్లేదు అతను, అది కూడా చెప్తాను. పాయింట్ ఏంటంటే అందరూ క్లాప్స్ కొట్టారు, అందరూ తనుజాతో సహా అందరూ క్లాప్స్ కొట్టే విధానం బాగుంది. వీళ్ళందరిలోకి నాకు స్పెషల్గా క్లాప్స్ కొట్టేటప్పుడు అనిపించింది డెమాన్ పవన్, బాగా క్లాప్స్ కొట్టాడు. నెక్స్ట్ వచ్చరికి అంత పాజిటివ్ ప్లే ఆడిన నిన్ను మోసం చేశారు, ఏమనిపించింది? దానికి కళ్యాణ్ నవ్వుతూ బాధ అనిపించింది సార్, ఏం చేయలేం సార్, నా ఇష్టం, వాళ్ళ ఇష్టం సార్, అది స్టూల్ మీద కూర్చున్నారు కాబట్టి తనుజాని క్యాప్టెన్ చేయాలని ఉండింది సార్ నాకు, కానీ తీను అని సార్ తీసిందని చాలా సింపుల్గా. అంత నమ్మిన వ్యక్తిని మోసం చేసిందని కల్లారామంటే నాకు బాగా కోపం వచ్చి, చిరాకు వచ్చి, పచ్చి కోపం వచ్చింది. ఎక్కడ తెలుసా, ఈ పర్టికులర్ పాయింట్లో తనుజ చెబుతుంటే, కళ్యాణి చెబుతుంటే నాకు అరాచకంగా అనిపించింది. దివ్య గారు ఏంట్రా ఇంత దారుణంగా చేశారా, ఇంత దారుణంగా పచ్చి మోసం చేశారా వీళ్ళని, ఇంత పచ్చి మోసం చేసిందని చూసే మనకు అలా ఉంటే ఫేస్ చేసిన అతనికి ఎలా ఉండాలి, అతను ఎంత కోపం చూపించాలి, ఎంత యాంగర్
చూపించాలి అక్కడ. అది లేకుండా నవ్వుతూ బాగుంటున్న విధానం నాకు అస్సలు నచ్చట్లేదు మామ. మీరు ఏమన్నా అనుకోండి, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ క్వాలిటీ. తన నుంచి ఫైర్ ఉండాలి. అరే నిన్ను మోసం చేశారా నాయన, పొడిచారు కస పొడిస్తే ఇంకోసారి పొడవద్దంటే ఎట్లా? నువ్వు తీసి 4 పొడుపులు పొడవాలి కస అని. అది కదా గేము, అది కదా నువ్వు దెబ్బకి దెబ్బ ఇవ్వాలి కదా, అది కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీతు చౌదరితో ఎలా మాట్లాడాడు? చెయ్యి తీ అని ఒక్క దెబ్బకే. ఈరోజు 2 దెబ్బలు వేసిన ఆవిడతో చెయ్యి తీగి మనకు పోయినా కాలైనా జరుపునని చెప్పాలిగా. చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అయిపోయిన తర్వాత తనుజ ఎంత నీట్గా ఈ మాట చెప్పిన తర్వాత నాకు చూడండి ఏమని చెప్పిందంటే, అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనకు టెలికాస్ట్ చేయాలి, టెలికాస్ట్ చేస్తుంటే హైలైట్ అయ్యేది. ఏమన్నదంటే, సార్ అక్కడ తను స్టూల్ మీద ఉండి కళ్యాణ్ కింద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్, ఏమనంటే తీయొద్దు, నేనంటే తనుజని తీయొద్దు అంటే, దానికి రే నీకేమన్నా పిచ్చారా, నేను ఎందుకు తీస్తాను రా తనుజ అని అనిందంట. నీకేమన్నా పిచ్చారా, నేను ఎందుకు తీస్తాను రా తనుజ అని దివ్య మాట్లాడిందంట. మాట్లాడింది అంట అనేది కాదు, మాట్లాడింది. ఎందుకంటే అక్కడ తనుజ చెప్పింది దివ్య ముందు, దివ్య గారు ఏమి చెప్పలేదు, లేదు నేను అనలేదు, కళ్యాణ్ కూడా ఏమనలేదు. కాబట్టి 100% అదే మాటని, అరే ఆ మాటని దివ్య ఎలా తీశారండి మీరు? నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అదేం పెంట గేము, అదేం పెంటలో స్ట్రాటజీ, అదేం పెంటలో వ్యవహారం, నాకు అర్థం కావట్లా. వెరీ వరస్ట్ గేమ్ అది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ స్ట్రాటజీ. కళ్ళ ముందే నువ్వు మాట చెప్పగానే పొడిస్తే 100 మంది 100 లక్ష స్ట్రాటజీలు వేస్తారు. అదేముంది, నువ్వు నమ్మించి మోసం చేయడం ఈజీ కదా. అరే నేను నిన్నే చేస్తాను రా, నీకు ఇది ఇస్తాను రా మాట ఇచ్చేసి అతను నమ్మిన తర్వాత చేయకుండా ఉంటే దట్ ఈస్ స్ట్రాటజీ అంటే ఎట్లా? ఈరోజు ఒక్కసారి కాదు కదా, ఈ వీక్ 2-3 సార్లు చేశారు. అదే తనుజాతో ఒకసారి, కళ్యాణ్తో 2 సార్లు. ఏంటిది? నాకు మైండ్ బ్లాక్. అది విన్న తర్వాత, ఇది విన్న తర్వాత ఎంత మైండ్ బ్లాకో, అది విని కూడా సైలెంట్గా ఉన్నాడు ఏంద్రా ఈ కళ్యాణ్. ఇది ఒక్కటే కాదు, కళ్యాణ్ విషయంలో నాకు బాగా కాలడానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక్కటే కాదు, రమ్య గారు అంత మాట్లాడినా నో స్టాండ్ తననే అనింది. మళ్ళీ మాధురి గారు అన్నది చప్పట్లు కొట్టింది మాధురి గారు, చప్పట్ల మాట వచ్చింది మాధురి గారు, అండ్ మాధురి గారు కూడా ఆవిడతో కలిసి మాట్లాడారు. మాధురి గారి మీద కూడా నో స్టాండ్. తర్వాత దివ్య 2 సార్లు స్టాండ్ 2 సార్లు బొక్క మీద బొక్క, దెబ్బ మీద దెబ్బ వేశారు, నో స్టాండ్. ఏంటది? ఇది కామెడీకే కామెడీ. ఇంకా కోపం మీద నా పుండు మీద కారప్పుడు వేసినట్టుగా నామినేషన్ ప్రోమో ఒకటి ఏడ్చింది. నామినేషన్ ప్రోమోలో ఒకే ఒక నామినేషన్ చేయాలి, యాజ్ పర్ ద నామినేషన్ ప్రోమో. ఒక్క నామినేషన్ ఒకరు చేయాల్సింది ఒక్క నామినేషన్, 5 నిమిషాలు మాత్రం టైం ఇచ్చాడు బిగ్ బాస్ స్పెషల్గా. ఆ ఒక్క నామినేషన్ మనోడు చేసిన నామినేషన్ ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి వైల్డ్ కార్డ్సే నామినేషన్, వైల్డ్ కార్డ్స్. ఆ వైల్డ్ కార్డ్స్తో ఏమన్నా రీజన్స్ ఉంటాయంటే, వాళ్ళు ఆడింది ఏ మాట, వాళ్ళతో ఏం రీజన్స్ ఉంటాయి, వాళ్ళందరితో బాగానే ఉంటున్నారు, వాళ్ళకి ఆట ఛాన్సే రావట్లేదు, ఏమని నామినేషన్ రీజన్ చేసి అసలు నీకు చెప్తా. తన నామినేషను నిఖిల్ని చేశాడు. ఎవరిని చేయాలి నామినేషన్? నువ్వు అనొచ్చు కొంతమంది పెయిడ్ పిఆర్లు కావచ్చు, దాంతోపాటు కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు, నచ్చక పెయిడ్ పిఆర్ అన్నందుకు ఫీల్ అవ్వద్దు. అందరికీ ఉన్నాయి పెయిడ్ పిఆర్లు, అందరి దృష్టిలో చెప్తున్నా, ఫీల్ అయినా పోయేదేమిలే. ఇక్కడ ఏమనిపించుంటుందని మీకు, అరే నువ్వు చెప్పినట్టుగా వేయాలరా నామినేషన్ అనేసి అనొచ్చు. నాకు చెప్పినట్టు కాదయ్యా స్వామి, అతను చెప్పిన మాటే అర్ధరాత్రి గుసకొస్తలో నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, నేనైతే ఇప్పటికీ స్టిల్ ఫీల్ దట్ నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, తనుజ నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, ఇమానిల్ అన్నారు. ఇమానిల్ ఎలాగో నామినేట్ చేయలేరు, తనుజ గారు నామినేట్ చేయొచ్చు కాదు. నేను ఎందుకు ఏమంటున్నాను, తనుజానే ఎందుకు నామినేట్ చేయమంటున్నా అంటే, అరే బాబు తనకి క్లియర్గా హింట్ వచ్చింది టాప్ 2 కళ్యాణ్ అని, త్రూ శ్రీజ వచ్చింది, త్రూ మనీష్ అయితే నువ్వు వెళ్ళి తనుజాని నామినేట్ చేస్తే యూ విల్ బి ద విన్నర్. నీకు మందార పూలు పెడుతుంది ఆ అమ్మాయి అనేసి చెబితే, మందార పూలు పెట్టింది ఆ అమ్మాయి, పెట్టింది ముద్దు మాటలతో మందార పూలు పెట్టింది, రైవల్రీ లేకుండా చేసుకుంది, అది కరెక్టు. తను రైవల్రీ లేకుండా చేసుకుని మందార పూలు ఎలా పెట్టిందో, తిని కూడా రైవల్రీ పెట్టుకోవడానికి ట్రై చేయకుండా కళ్యాణ్ కూడా మందార పూలు ఫ్యాన్స్ చెవులో పెడుతున్నాడు రైవల్రీ పెట్టుకోకుండా. ఛాన్స్ వచ్చినప్పుడు కూడా రైవల్రీ కోసం ట్రై అయినా చేయాలి కదా. ఆ రైవల్రీ అతను సేఫ్ గేమ్ అన్నారు, తనుజ నామినేట్ చేయాలిగా. సరే వదిలేయి, తనుజాని వదిలేయి. అంత బొక్క మీద బొక్క పెట్టిన దివ్య గారిని నామినేట్ చేయాలి కదా. 2 సార్లు బొక్క పెట్టి క్లియర్గా నాకు సార్ కళ్ళ ముందే చెబితే, ప్రూఫ్ చేస్తే, ఆ అమ్మాయి కూడా సారీ చెబితే, తప్పు చేశానని ఒప్పుకుంటే దివ్య కదా నామినేట్ చేయాలి. కళ్యాణ్ నిఖిల్కి ఎవడైనా నామినేట్ చేస్తాడు, నిఖిల్ది ఏముంది పాపమో. నిఖిల్ని ఎన్ని రోజులు నామినేట్ చేస్తాడు, సాయిని ఎన్ని రోజులు నామినేట్ చేస్తాడు. టాప్ 2లో ఉన్న పర్సన్ ఎవరైనా చేయాలి నామినేషను. ఇంకా దరిద్రం ఏంటో చెప్తా. ఎన్నిసార్లు స్టాండ్ తీసుకోవాలి కదా. నేను అందుకే తమ్ముళ్ళు పెట్టింది రైటర్ రంగా, నిలబడలేని పర్సన్కి స్టాండింగ్ ఓవియేషన్. హీ డిజర్వ్స్ దట్ స్టాండింగ్ ఓవియేషన్. బైబసమైన అప్రిషియేషన్ కావాలి. కానీ తను ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చేసింది వరస్ట్ అనిపించింది. ఆ తర్వాత వచ్చేసరికి నాకు సార్ కళ్యాణ్ ఎవరిని గెలిపించాలి అనేది తన ఆట, తనకి అబ్జెక్షన్ ఉండకూడదు, అది ఓకే. ఈరోజు బాగా మాట్లాడు, నీ బాధ మాట ఇచ్చింది తప్పించుకుంది అని కదా అంటే కొంచెం అంటాడు. నాకు సార్ ఏం చెప్పాలనుకుంటా తెలుసా, తనను రెచ్చగొట్టి తనలో పౌరుషం నింపాలా ఏదో అనుకుంటా ఉంటుండు, దానికోసం మాట్లాడడం స్టార్ట్ చేశారు సారు. కానీ కొంచెం అంటున్నాడు,
అతనే కొంచెం అంటాడు, కొంచెం బాధేస్తుంది. 2 సార్లు బొక్క పెడితే కొంచెం ఏంటని? అంటే రీతు చౌదరి చిన్నదానికి చేస్తే అంత పెద్దగా కోపం వచ్చింది. మరి ఆ రోజు అంత కోపం వచ్చింది, ఈరోజు ఇంత చేస్తుంటే బొక్క మీద బొక్క పెడతా ఉంటే నేను కంటెంటర్ నుంచి తీసేస్తే బాధ లేదు. అవతల నువ్వు నమ్ముకున్న వ్యక్తిని కంటెంటర్ నుంచి తీసేస్తే నీకు మాట నెక్స్ట్ 15 సెకండ్ల తర్వాత మూసేస్తే బాధ లేదు. అది ఏమనుకోవాలి మనం చూసే కళ్యాణ్ అదే ఇదా పాయింట్ కదా ఇది. ఆ తర్వాత నాకు సార్ నీ బాధ మాట ఇచ్చిన తప్పించుకుంటే కొంచెం సార్ అని కదా, ఎంతకాలం ఉండాలి అనుకుంటున్నాం, ఇది ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్ ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నాం అంటే కొంచెం సార్ చా అలా ఏం లేదు సార్ అని కూడా అయిపోయింది. ఇంకా నాకు సార్ కూడా ఎంతకాలం అంటే సార్ నాకు అది కోపం ఉంటుంది సార్ అది ఇది అనేసి ఏదో అంటారు అనుకుంటే చా అదేం లేదు సార్ అంటున్నాడు అతనే. అదేం లేదు సార్, ఎన్నిసార్లు బొక్క పెట్టినా నాకు హ్యాపీ సార్, ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్, నేను పెట్టించుకుంటాను సార్, బొక్క మీద బొక్క పెట్టించుకుంటాను సార్, పొడిపించుకుంటాను సార్ అన్నట్టు చెప్తున్నాడు. ఆ తర్వాత అదేం లేదు సార్, ఎండ్ ఆఫ్ ద డే తన డెసిషన్ సార్, అది సింపుల్గా వదిలేస్తున్నాడు అన్నీ. సార్ ఇమాన్యుయల్ కూడా నాకు అవ్వాలనే ఉంది సార్ క్యాప్టెన్, చెప్పి తీసేసింది సార్, అదొకటే సార్ బాధ అన్నాడు. సింపుల్గా లైట్ నోట్లో వదిలేసిన విధానం అస్సలు నచ్చలేదు. నాకు తెలిసి మీలో చాలామందికి నచ్చుండకపోవచ్చు, నచ్చితే నేను ఏమి చేయలేను, నచ్చినా కూడా మంచిదే. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ ఎవరిని గెలిపించాలి అన్నది మీ ఇండివిజువల్ చాయిస్, నో ప్రాబ్లం. కళ్యాణ్ సార్ దివ్య అలా మాట తప్పదు సార్ అని తెలుసు, ఓటింగ్ ఆలోచించి అలా చేసింది సార్, నాకు తెలిసి ఓటింగ్ ఆలోచించి అలా చేసి ఉంటుంది సార్, మాట తప్పదు అది ఏంటో నాకు అర్థం కాల, అన్నీ పాజిటివ్ నోట్లో తీసుకుంటాడే స్వామి. ఆవిడ అంత క్లియర్గా చేస్తుంటారు, దాన్ని కూడా పాజిటివ్ నోట్లో తీసుకొని ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటే ఏంటి అతను స్టాండింగ్ లేకుండా స్టాండ్ తీసుకోకుండా ఉంటే జనాల ఆడియన్స్లో ఎంత విరక్తి వస్తుంది. విన్నర్ మెటీరియల్ తాను అల్లాటప్ప క్యాండిడేట్ అది చేస్తే ఎవడు పట్టించుకోడు, లైట్ నోట్లో పోద్ది. అవకాశం ఇస్తున్నారు, కాలుతో తన్నుకుంటున్నాడు మనీష్ అన్నట్టుగా అవకాశం ఇస్తున్నాడు విన్నర్ అవ్వడానికి అన్ని దేవుడు, ఆ అవకాశాలన్నింటినీ స్పాయిల్ చేసుకున్నాడు. అదే దివ్యకి అగెనిస్ట్గా నిన్న ఆ టైంలో మాట్లాడుంటే హీ విల్ బి ద విన్నర్. రేసులోకి ముందుకు వచ్చినాడు, తనుజ గారి దగ్గరికి వచ్చినాడు. ఏంటి దివ్య ఏం నాటకాలు ఆడుతున్నావా, నేను చెప్పిన తర్వాత తీసేస్తావు ఏంటి, నిన్న కంటెంటర్ తీసేసావు, అదే కనీసం ఉందా నీకు, నమ్మించి మోసం చేస్తావు స్పాట్లో, నేను తనుజకి ఏం చెప్పుకోవాలని సీరియస్ కావచ్చు. ఏం అవ్వాల ఇక్కడ కూడా అవ్వట్లా, తన ఇష్టం కదా సార్ అది ఇది, తను అయితే కావాలని తీలేసారు అంటుండు, ఓటింగ్ దృష్టిలో పెట్టుకొని తీసేసిందంట. ఆ తర్వాత నాకు సార్ వీడియో ప్లీజ్ అన్న తర్వాత వీడియో వేశారు, క్లియర్గా వీడియో వేసి గౌరవ్తో తనుజని తీయమని చెప్పేది, ఇక్కడ డెమాన్ పవన్తో కూడా తనుజని తీయమని చెప్పేది, అందరితో తీయమని చెప్పింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆవిడది నాకు బిగ్ బాస్ టీంలో నచ్చని ప్రక్రియ ఏంటంటే దివ్య గారివి తప్పులు మామ. బిగ్ బాస్ టీం ఎప్పుడైనా చేసే పనిలో వరస్ట్ పని నాకేమనిపిస్తుంది తెలుసా, ఇది మీలో చాలామంది యాక్సెప్ట్ చేయాలి. ఆవిడ నిజంగానే 2 మిస్టేక్స్ని చాలా దారుణం అనిపించింది, అరే మాట చెప్పి తీసేసిందని. కానీ ఈ పర్టికులర్ పాయింట్లో అంటే వాళ్ళు ఎలా చేస్తుంటారంటే బిగ్ బాస్ టీం ఒక్కోసారి తప్పున్న వాళ్ళు అన్నీ తప్పుగానే చూపిస్తారు. ఈ పర్టికులర్ దాంట్లో ఏమీ తప్పలేదు, తనుజని తీసేయమని చెప్పింది చూసారా, దాంట్లో నాకేం తప్పు అనిపించలా. అండ్ డెమాన్ దగ్గరికి వెళ్ళి తనుజని తీసేయమని చెప్పింది చూసారా, దాంట్లో కూడా తప్పు అనిపించలా. ఎందుకు తెలుసా, ఆ వ్యక్తే తనుజకి సపోర్ట్ చేస్తున్న నిఖిల్ దగ్గరికి పోయి రీతును తీసేయమని కూడా చెప్పింది. అది ప్లే చేయాలిగా, అది ప్లే చేస్తే ఏమని అర్థమవుద్ది, తను అందరినీ తీసేయమని అందరి దగ్గరే చెప్పింది, అది అందరి దగ్గరే చెప్పింది ఆ అమ్మాయి, అది ప్లే చేయరు, సడన్గా అన్నీ ఒక సైడే చూపిస్తారు, అది నచ్చలేదు నాకు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ చెప్పాడు, ఇక్కడ బాగా అనిపించింది. ఇక్కడ నువ్వు చెప్పు కళ్యాణ్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇట్ వాజ్ పర్సనల్ సార్, ఇప్పుడు అనిపించింది సార్, అందరిది అలాగే చెప్పింది సార్, అందరికీ చెప్పింది అమ్మాయి ఆపోజిట్ వాళ్ళని తీసేయమని చెప్పింది సార్, కానీ ఈ వీడియో చూస్తే ఏదో తనుజాని తీయండి అన్నట్టే ఉంది సార్, తనుజాని తీయండి అన్నట్టే ఉంది, కానీ అందరి దగ్గరికి అది మాట్లాడింది. ఇక్కడ నాకేం తప్పు అనిపించలేదు, తనుజ విషయం కదా, అందరి విషయంలో అది చెప్పింది ఆవిడ. ఎందుకంటే అందరూ పోతే వీళ్ళలో ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు క్యాప్టెన్ అవుతారని తన స్ట్రాటజీ, దానికి అది బిగ్ బాస్ టీం కూడా అర్థమే ఉంటుంది, దాన్ని వేరే రకంగా ఎలివేట్ చేయాలని చూశారు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే రీతు పోవాలి, తనుజ పోవాలి, అండ్ భరణి కాదు, రీతు తనుజ అండ్ ఇంకొకరు ఎవరు ఉన్నారు, రీతు తనుజ ఇంకొకరు ఎవరు క్యాప్టెన్ కాని వాళ్ళు భరణి గారు, వీళ్ళు పోతారులే అని భరణి గారిని తీయలేక వీళ్ళందరి మీద ప్లాన్ చేస్తూ ఉండింది. అది తప్పేం కాదు, బట్ మాట ఇచ్చి తప్పడం తప్పు. ఈ పర్టికులర్ దాన్ని కూడా అలా తీసేసుకోగలరు. ఆ తర్వాత నాకు సార్ ఒకరిని గెలిపించడం కోసం ఒకళ్ళ ఓటమి కోసం ఆడకూడదు, అది గుర్తుపెట్టుకో. ఇంకొక వీడియో ప్లే చేస్తారు, ఆ వీడియోలో దివ్య ఏం చేసిందంటే అది చేసే తమ్ముడు సీక్రెట్ రూమ్ సీక్రెట్ టాస్క్ చూసారు, ఆ సీక్రెట్ టాస్క్ వీడియో ప్లే చేశారు. ఆ సీక్రెట్ టాస్క్ వీడియో ప్లే చేసిన తర్వాత క్లియర్గా భరణి గారిని తీసేయకుండా కళ్యాణ్ని తీసేసిందని క్లియర్గా కనపడుతుంది. కనపడిన తర్వాత కూడా నాకు సార్ కళ్యాణ్ 3 మెంబర్స్ ఎవరిని లేపిందంటే చెప్పాడు, రీతు నన్ను భరణి గారిని సార్ అంటే. మరి ఇంకో వీడియో చూడు, ఆ వీడియోలో భరణి గారిని లేపినట్టే లేసే లోపల ఆయనే లేయడానికి చూశాడు, కాబట్టి ఆయన కన్సిడర్ చేయరేమో అనేసి నేను వేరే వాళ్ళని తీస్తానని చెప్పి కళ్యాణ్ని తీసేది చూపించారు. చూపించిన తర్వాత దివ్య సార్ భరణిని కూడా లేపాను సార్, అది కౌంట్ కాకపోవచ్చు అన్న వీడియో రిమూవ్ చేద్దామన్న వీడియో 2 చూపించారు. నాకు సార్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పు అంటే కళ్యాణ్ సార్ ఇవి అన్నీ తెలుసు సార్, నాకు తెలిసినా కామున్నాడు.
సరే తెలుసు సార్, నాకు టీంలో ఉంటే దివ్యాని వాచ్ చేసి రెబల్ అని చెప్తాయేమో అని తీసినా అని చెప్పింది సార్. ఇది ఎంత సిల్లీ రీజన్. టీంలో ఉంటే నువ్వు నన్ను కనుక్కుంటావనేసి నేను తీశానని చెప్పిందంట ఆవిడ. అని టీంలో ఉంటే కనుక్కుంటే ఏం బొక్క ఏం పడుద్ది అంటే నీకంటే తెలివైనోడు లేడని చెప్పినట్టుంది. దానికి పడిపోయాడు. తెలివైనోడే, తెలివిగా ఆవిడ కనిపెట్టాడు. ఏం లాభం? స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడాలిగా. ఇది ఒక్కటే అయితే ఆదిరెడ్డికి అంత కోపం రాదు. రమ్య, మాధురి గారు, ఆ తర్వాత ఇక్కడ దివ్య గారు 2 సార్లు ఎన్ని మాటలన్నా పడుతూ కూర్చుంటుంటే తనని చూస్తూ అరే తనని కొంచెం ముందుకెళ్తే బాగుంటా, తన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయిరా, ఈ సీజన్లో అసలు క్వాలిటీస్ ఎవరి దగ్గర కనపట్లేదురా, ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఒక రకంగా అనిపిస్తుంటే ఇతను కూడా ఛాన్స్ వచ్చినాయి వాడుకోను వసిరేస్తా తన్నేస్తా కాలుతా అంటే ఏం చేస్తాం? ఆ తర్వాత సార్ నాకు సార్ అది కాదు భరణిని ఎందుకు తీయలేదు అనేసి అడుగుతున్నది ఏంటంటే కళ్యాణ్ సార్ కౌంట్ అవుతుందా లేదా అనేసి అన్నది కదా సార్. భరణి నీ స్టాండ్ ఏంటంటే భరణి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో ఏమో సార్ నాకైతే తెలియదు సార్, ఇట్లా అనుకోలేదు సార్ అంటే సరే నువ్వు కూర్చో, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అన్నట్టుగా తీసుకున్నాడు. ఇవన్నీ సూటుపోటు మాటలు భరణి గారిని అన్నాడికి ఆయనలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేటట్టు కనపట్ల. కానీ ఈరోజు దెబ్బకి మార్పు రావాల్సిందే. బట్ నాకు చాలా పాపం అనిపించింది, చాలా వరస్ట్ కూడా అనిపించింది. ఏంటంటే లాస్ట్లో చెప్తా భరణి గారి విషయంలో. నాకు సార్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ నీ ఆట మాట నిబద్ధత నచ్చింది. ఎలాంటి టైంలో అయినా మన పక్షాన నిలబడతాది అన్న భరోసా ఇవ్వు. ఇది క్లియర్ మాట. ఎలాంటి పక్షంలో అయినా మనం పక్షాన నిలబడతాడన్న భరోసా ఇవ్వు. అంతేగాని క్లియర్గా తను మోసం చేసినా కూడా నిలబడలేను, గట్టిగా మాట్లాడలేను అంటే వర్కౌట్ కాదు. గట్టిగా మాట్లాడని చెప్పిన తర్వాత ఓకే సార్ హ్యాపీగా కూర్చున్నాడు, గట్టిగా మాట్లాడిందిలే, చూద్దాం ఎంత గట్టిగా మాట్లాడతాడు ఏంటంటే. రేపు నామినేషన్లో నిఖిల్ చేశాడు. తర్వాత సరికి నాకు అదే బాధ. ఏ సిచ్యువేషన్లో ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ వచ్చినా ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తున్నాడు. దాంతోపాటుగా తన స్టాండ్ని గట్టిగా చెప్పడు, ఎక్స్ప్లెనేషన్ ఏదైనా నవ్వుతున్నా కూడా సింపుల్గా నవ్వేసి ఓకే సార్ కూర్చునేస్తాడు. అంత అవకాశం వచ్చినప్పుడు ఎలివేట్ చేసుకొని గట్టిగా మాట్లాడగా. ఇంత సిల్లీగా ఉంటే ఎట్లానే. నెక్స్ట్ కళ్యాణ్ ట్రోఫీ వచ్చి తనుజకి పెట్టాడు. ఇక్కడ అయిపోయింది. దండం పెడదాం అనిపించింది కళ్యాణ్కి. ఎందుకో చెప్తాను, దండం పెడదాం అనిపించింది. మనోడు మంచోడు, ఆ మంచితనమే చూపించుకోవాలని కూడా వర్కౌట్ కాదు. గేమర్ క్వాలిటీ చేయి. ఎవరైనా ఇన్ని క్లూస్ ఇన్ని హింట్స్ వచ్చిన తర్వాత 1-2 పొజిషన్లో ఉండేది మీ ఇద్దరైనా అందరూ లోకమంతా వచ్చి చెప్తూ ఉంటే 1 తనుజ 2 కళ్యాణ్ అని అంత బాగా చెప్తుంటే 2 వచ్చి 1గా పెడతాడు ఎవరైనా? 2 వచ్చి 1నే ఆల్రెడీ 1 అని చెప్పే వ్యక్తిని లాగి నేను పైకి పోవాలనుకుంటాడు. కానీ ఆ 1 అనే వ్యక్తిని ఇతను కూడా 1 అని చెప్తే ఎవరికేస్తాడు ఓట్లు జనాలు? అరే ఎవరు తలోంచి చూడగలరా కళ్యాణ్ ఫ్యాన్స్? అరే మీ వాడే ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఏమన్నా అన్నారు అనుకో, మీరు తిడతా ఉంటారు తనుజని, మరి మీ వాడే 1 అని చెప్పారా మూసుకుంటారా అంటే ఏం మాట్లాడతారు తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్? అలా ఉన్నది. తను పెట్టొచ్చా? ఒక గేమర్ క్వాలిటీ అది. తను వేరే వాళ్ళని పెట్టాలా? వేరే వాళ్ళని పెట్టి అది తెలుసు అందరికీ ఆవిడ టాప్లో ఉందని తెలిసినంత మాత్రం ఆవిడని టాప్లో పెట్టి నువ్వు డబ్బా కొడితే ఎట్లా? గేమర్ క్వాలిటీ అంటే తనుజ అది ఇమాన్యుల్ది. ఇమాన్యుల్కి తెలీదా? బొచ్చాడు సార్లు ఇమాన్యుల్ ఆ పిల్ల విన్నర్ రేస్లో ఉంది, ఆ పిల్లతో ఏదో నచ్చింది జనాలకని రీతుతో అందరితో చెప్తా ఉండు. హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ తనుజ నెంబర్ 1 అని తెలుసు. కానీ నెంబర్ 1 ఎవడు పెట్టాడు? ఇన్ని రోజులు ఎప్పుడైనా కళ్యాణ్ రిలేటెడ్గా ఇమాన్యుల్ గేమర్ ఎందుకో చెప్తాయనండి. లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకరోజు లైవ్లో ఏం జరుగుతుంది అంటే రీతు ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ అమర్ అండ్ అంబటి అర్జును వీళ్ళందరూ వచ్చినప్పుడు హింట్స్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అందరి గురించి చెప్పుకునేటప్పుడు కళ్యాణ్ రిలేటెడ్గా పెద్దగా చెప్పుకోరు. కళ్యాణ్ టాప్ 3 టాప్ 4 అని కూడా చెప్పుకోరు, నార్మల్గా వదిలేస్తారు. కానీ టాప్లో ఉండింది తనుజ, నేను బాగా నచ్చుతున్నాను, అది ఇది డెమాన్ ఫోన్ కూడా బాగానే ఉన్నాడు, రీతు నువ్వు కొంచెం నెగిటివ్ అయినట్టు అవన్నీ అనుకున్నారు వాళ్ళు. అనుకున్నప్పుడు కళ్యాణ్ టాప్ 1లో ఎందుకు పెడతాడు? తనకు తెలీదు. పెట్టి నామకే వాస్ రీజన్స్ చెప్పాడు. తను అనుకోవట్లా కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడని కూడా ఇమాన్యుల్ అనుకోవట్లా. కానీ నామకే వాస్ ఎందుకు పెట్టంటే అక్కడ ఎవరిని పెట్టేవాడిని లేక తనుజాని పెడితే తనుజాకి నేనే ఎలివేషన్ ఇస్తే బాగోదు, నాకు మేబీ విన్నర్ ఛాన్సెస్ ఉందేమో, ఇంతలా ఉండి బాగా ఆడుతున్నా కదనేసి తనకు తన ఎలివేషన్ ఇచ్చుకోవాలి. దట్ ఈజ్ విన్నర్ క్వాలిటీ. అది విన్నర్ క్వాలిటీ, దట్ ఈజ్ గేమర్ క్వాలిటీ. అండ్ తనుజ గారు చూడండి, ఆవిడికి తెలుసు నెంబర్ 2లో ఇమాన్యుల్, నెంబర్ 2లో కళ్యాణ్ ఉన్నాడు, మనీష్ వచ్చి చెప్పాడు, శ్రీజ వచ్చి చెప్పింది, ఇంతమంది వచ్చి చెప్తాను, నాకు క్లారిటీ ఉంది ఆవిడికి. దాంతోపాటు ఇమాన్యుల్ ఇన్ని వారాలు నామినేషన్లో లేకపోతే హీఈస్ అవుట్ ఆఫ్ ది గేమ్, అవుట్ ఆఫ్ ది విన్నర్ రేస్ అన్న ఫీలింగ్ ఆవిడకి వచ్చి ఉంటుంది. ఆవిడకి తెలియదు ఏం కాదు బిగ్ బాస్ గురించి. కానీ కళ్యాణ్ పెట్టకుండా ఇమాన్యులే కళ్యాణ్కి ఇచ్చినా కూడా ఇమాన్యుల్ తనది పెట్టకపోయినా కూడా ఇమాన్యుల్లే పెట్టి రీజన్స్ పెద్దగా ఓవర్గా చెప్పకుండా నామకే వచ్చి చెప్పొదిలేసింది. దట్ ఈజ్ విన్నర్ క్వాలిటీ, దట్ ఈజ్ విన్నర్ గేమర్ క్వాలిటీ. నాకు భలే అనిపించింది. ఇతను వచ్చి ఆల్రెడీ ఆవిడకి డబ్బా కొట్టుకుంటా ఉంటే జనాలు ఇతను విన్నర్ నెట్ చేస్తారు. మీకు అనిపిస్తుందా? తర్వాత సరికి నాకు సార్ భరణి
ఇంజురీ అయినా కూడా చాలా బాగా ఆడావు మరిని, చాలా బాగా ఆడావు, వెరీ గుడ్ అని చెప్పారు. ట్రోఫీ వచ్చేసరికి తనుజకి చెప్పా కదా బాగా ఆడుతుంది సార్, అది సార్ ఇది సార్ అనేసి క్లియర్గా చెప్పాడు. సెకండ్ ఛాన్స్ సార్ భరణి గారికి, ఆవిడకైతే ఎగ్జిట్ ఇస్తున్నాను సార్, ఆవిడకి అది బాగా అది ఇది లేదు సార్, అది పెద్దగా ఆడట్లేదని. ఇంకా ఆ తర్వాత మన తనుజ గారు నేను చెప్పిన పాయింట్లు బాగా ఆడుతుంది సార్, అది సార్ ఇది సార్ అని ఏమని చెప్పిందంటే, సెకండ్ ఛాన్స్ వచ్చింది సార్ భరణి సార్, ఎందుకో ఇంకా ఉండిపోతున్నారు అలాగే ఉండిపోతున్నారు అంటే అనిపిస్తుంది అని చెప్పాడు. భరణి ఇంజురీ అయినా ఏదైనా నువ్వు ఆడిన తీరు కానీ సూపర్ అన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆడాడు, అదే అప్రిషియేట్ చేశారు. ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నావో తెలుసుకో అని క్లియర్గా హింట్ల మీద హింట్లు 4-5 సార్లు చెప్పారు. నెక్స్ట్ సార్ నాకు సార్ భరణి ఇంజురీ అయినా ఈ వీక్ బాగా ఆడావని చెప్పిన తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్ అన్న ఆఫ్టర్ మీ తర్వాత, ఇక్కడ చూడండి ఇమాన్యుయల్ అన్న ఆఫ్టర్ మీ తర్వాత తనుజ అంటాడు. ఆఫ్టర్ మీ తర్వాత నేను ఊహించుకున్నది ఏమైనా ఉంది అంటే తనుజ సార్. ఇక్కడ ఎంత దారుణం అంటే ఇమాన్యుయల్ అన్న మీ తర్వాత అంటే ఇమాన్యుయల్ అన్న పెట్టచ్చుగా టాప్ 1, ఇమాన్యుయల్ అన్న తర్వాతే తనుజ అన్నప్పుడు ఇమాన్యుయల్ టాప్ 1 పెట్టచ్చుగా, తనుజని ఎందుకు పెట్టాడు మరి? అసలు ఇతను తెలివిగా ఇక్కడ ఆన్సర్ చెప్పేటప్పుడు తెలివిగానే మాట్లాడు, ఈవిడికి అంత ఎలివేషన్ ఇవ్వకూడదు అన్నట్టుగా మాట్లాడు, కానీ పెట్టేటప్పుడు ఇమాన్యుయల్ పెట్టచ్చుగా. ఆ తర్వాత సరికి ఏమైనా ఉంది అంటే సార్ తనుజ సార్ పాసిబిలిటీ లేదు, స్ట్రెంత్ తన దగ్గర పాసిబిలిటీ లేకుండా, స్ట్రెంత్ లేకుండా, గివప్ లేకుండా ఎఫర్ట్స్ పెడుతుంది సార్, బెస్ట్ ఇస్తుంది సార్, ఆవిడ అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తుంది సార్, లాస్ట్ దాకా వెళ్తుంది కంటెండర్లో కూడా అనేసి చెప్పేసి వదిలేశాడు. నెక్స్ట్ భరణి గారు ఇమాన్యుయల్ ఆన్ టాప్ అని చెప్పి భలే చెప్పాడు. ఏమని చెప్పాడంటే తన గేమ్ అండ్ తన ఆడిన విధానం జెన్యూనిటీ చూశాక ఎవరి కోసం ఆడినా కూడా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నాడు సార్, తన స్ట్రాటజీలు తన మూవ్స్ కూడా ఎక్కడా కూడా నా ఆలోచనలకు కూడా అందట్లేదని ఎలివేషన్ ఇచ్చి పానేశాడు భయంకరంగా. అండ్ ఎమాన్యుయల్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది సార్. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే తనుజ గారి కోసం బజర్ ఉందన్నా తనుజ గారి కోసం డబ్బా కొట్టకూడదని ఉద్దేశించి తనుజ గారు టాప్ 1లో ఉన్నారని చూసి వచ్చిన తర్వాత కూడా తనుజ గారికి కాకుండా ఎమాన్యుయల్కి ఇచ్చారు చూసారు, అక్కడ బాగా అనిపించింది. అతను లేడని తెలిసినా కూడా ఇతనికి ఆట నచ్చి ఇచ్చాడు, తనుజ గారు రిలేటెడ్గా ఉంది అని తెలిసినా తనుజ గారికి ఇచ్చి ఆ బజర్ దగ్గర కొంచెం డబ్బా కొట్టొచ్చు అయినా కూడా ఇవ్వలేదు, బాగా అనిపించాడు. ఎగ్జిట్ వచ్చేసరికి సాయి అని చెప్పాడు, అందరూ చెప్పిన రీజన్సే తనకు ఆట ఛాన్స్ రాలేదు, స్టిల్ ఏదో ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పుడు ఎగ్జిట్ అవుతాడేమో అనుకున్నా, ఎగ్జిట్ కూడా అయ్యారు. తర్వాత నాకు సార్ ఒరిజినాలిటీ దాచుకోకు, నీ ఒరిజినాలిటీ ఏంటో తెలుసు అంటే నువ్వు సీరియస్ అవుతావు బయట, నువ్వు సీరియస్ అవ్వు, మాకు అదే అజాత శత్రు నుంచి సీరియస్నెస్ వస్తే కోపం వస్తే విజిల్స్ అండ్ క్లాప్స్ పడతాయి, నీ నుంచి కోపం వస్తే బాగుంటుందని నిన్న దివ్య గారు నరిచినప్పుడు అందరూ జనాలు చాలామంది అప్రిషియేట్ చేశారని. నాకు ఒకటికే పెద్దగా అరవకుండా ఉంటే బాగుండు, ఆయన ఇన్ని రోజులు బాగున్నారు కదా దివ్యతో అని అనిపించింది, కానీ చాలామంది అప్రిషియేట్ చేస్తారు, అది పాజిటివ్ అయింది. సాయి ట్రోఫీ వచ్చి తనుజ గారికి ఇచ్చి సార్ టెడ్డీ టాస్క్లో కూడా సుమరణ కోసం ఆడింది సార్, అది సార్ క్వాలిటీ అంటే అది బాగా అనిపించింది సార్, సెల్ఫిష్నెస్ లేదు సార్ బాగా అనిపించింది సార్ అని బాగా పొగిడి మంచిగా ఇచ్చారు. ఎగ్జిట్ భరణి ఆడే విధానం మారలేదు సార్ అందుకే ఇచ్చాను అన్నాడు. తర్వాత సరికి నెక్స్ట్ సంజన గారు ట్రోఫీ వచ్చి డెమాన్కి ఇచ్చింది, సూపర్ అనిపించింది. అండ్ ఇస్తూ కూడా ఇమాన్యుయల్ అండ్ తనుజ తర్వాత అని చెప్పింది, తనుజ గారు కూడా వాళ్ళిద్దరు కూడా ఇదే ప్లేస్ సార్. స్టిల్ ఇతను ఏంటంటే సార్ తనకి ఏంటంటే సార్ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు సార్, ఇమాన్యుయల్ అండ్ తనుజ కూడా సేమ్ కేటగిరీ అని అతనికి ఎలివేషన్ ఇచ్చింది, బాగా అనిపించింది. ఐ రియల్లీ లైక్ డెమాన్ గేమ్ అని కూడా యాడ్ చేసింది, బాగా మంచి అబ్జర్వర్ సంజన గారికి తెలుసు ఎవరు ఎక్కడ ఎలివేట్ అయి ఉంటారో, ఒక గేమరు ఈ పాయింట్ బాగా వెళ్ళి ఉంటుంది, ఈ పాయింట్ బాగా వెళ్ళి ఉంటుంది, ఇది బాగుంటుంది అనేది తెలుసు. అండ్ సంజన గారికి ఇది కూడా తెలుసు, ఇమాన్యుయల్ నా కోసం కూడా స్టాండ్ తీసుకోలేదు ఈ వారంలో 2 సార్లు అనేది ఇమాన్యుయల్కి నెగిటివ్ అయి ఉంటుంది కూడా ఆవిడ అబ్జర్వ్ చేయగలరు. కానీ తన వర్షన్లో తనకి క్లారిటీగా ఉంటుంది, మనం అలా చేసేటప్పుడు మనం బాగుండకుండా ఉండకూడదు, మనం మాత్రం బాగా ఉందామన్న ఫీలింగ్లో ఉంటారు ఆవిడకి మంచి మైండ్ ఉంది. తర్వాత సరికి ఎగ్జిట్ గౌరవ్కి ఇచ్చి సార్ తనకు లాంగ్వేజ్ ఇష్యూ ఉంది సార్ అని అది కూడా బాగా చెప్పారు సంజన గారు, గుడ్. లేకుంటే గేమ్ బాగుంది సార్, సేఫ్ గేమర్ కూడా కాదని అది కూడా చెప్పింది, భలే అనిపించింది. సేఫ్ గేమర్ కూడా కాదు మనోడు, ఎందుకంటే సేఫ్ గేమర్ అయితే తనుజ ఎందుకు పెట్టుకుంటాడు, కళ్యాణ్ ఎందుకు పెట్టుకుంటాడు, ఇమాన్యుయల్తో కూడా ఎందుకు పెట్టుకుంటాడు. నెక్స్ట్ సరికి అప్పుడు తనుజ అసలు పెట్టుకుంటాడా, బజర్ ఉంది అమ్మాయి ఇక్కడ, బజర్ ఉన్న వ్యక్తి ఈ వారం నేలే నామినేషన్లో వదిలేసి సొల్లు చెప్పాలనుకున్నాం ఏదో కుదరలే. నెక్స్ట్ సరికి నాకు సార్ సంజన ఎలాంటి సిచ్యువేషన్ నా గురించి ఏదైనా పాజిటివ్ చెప్పండి సార్ అని చెప్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా నీ వైపు తిప్పుకోవడంలో నువ్వు తిట్టమ్మా అని పర్ఫెక్ట్గా చెప్పారు. టాప్ 5 వెళ్ళాలని ఉంది సార్ అంటే నువ్వు ఆడితే వెళ్తావమ్మా. నెక్స్ట్ ఇమాన్యుయల్ ట్రోఫీ వచ్చి కళ్యాణ్కి ఇచ్చాడు, నేను ఏదైతే చెప్పానో అదే విధంగా ఇచ్చాడు, ఆవిడికి తెలుసు తనుజ ఎందుకు లేదు, అతను విన్నర్ అవ్వాలనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వకూడదు. తర్వాత సరికి ఇది ఏ సీజన్లో చూడలేనట, ప్రతి ఒక్కరూ టాప్లో ఉన్నారని అర్థమైతే వాళ్ళని బెటర్, వేరే వాళ్ళు బెటర్. ఇమాన్యుయల్ తన గేమ్లో క్లారిటీగా ఉంటుంది సార్, మాట ఇస్తే తప్పడు సార్, హానెస్ట్గా ఆడతారు సార్, గేమ్లో లేకున్నా కూడా తన చుట్టూ తిరిగేలా చేసుకోగలరు సార్ అని పర్ఫెక్ట్గా చెప్పాడు, సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎగ్జిట్ సాయి చెప్పాడు, అందరూ చెప్పినట్టు చెప్పాడు. నాకు సార్ నువ్వు బాధపడుతుంటే ఇమాన్యుయల్ ఏం కన్ఫ్యూజ్ వద్దు, బాగా ఆడుతున్నావు, నువ్వు బాధపడద్దు, నువ్వు బాగా ఆడుతున్నావు, కన్ఫ్యూజన్ వద్దు, బాగా ఆడు, ఓకేనా, ఇది చెప్పారు. నెక్స్ట్ స్టేజ్లో మంచి ఇంకో మాట చెప్పారు, నామినేషన్లోకి రాకపోతే ఫస్ట్గా పర్ఫెక్ట్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అంటే ఏమన్నా సౌండ్ సార్ నా ఫ్యాన్స్ కూడా నిద్రపోతుంటారు ఏం సార్, అయ్యా నిద్రపోకుండా అయ్యా నేను వస్తానయ్యా వెరీసుని అంటుండు,
కానీ 10th వీక్లో 8-9 వీక్స్ నామినేషన్లో లేకపోతే సడన్గా వస్తే వెళ్ళిపోతారంటే నిజంగానే నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోతాం, నామినేషన్లోకి రాకుండా చూసుకోని చెప్పినట్టుంది ఇండైరెక్ట్గా. నిజంగానే నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇమాన్యుల్ లాంటి ప్లేయర్కి. కానీ అన్ని వీక్స్ రాకపోతే, కానీ ఇమాన్యుల్ ఆడిన ఆటకి అట్లా వెళ్ళిపోవడని నేను నమ్ముతున్నాను, అంత బాగా ఆడాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చరికి రీతు ట్రోఫీ తనుజ గారికి ఇచ్చి బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. డెమాన్కి కూడా సార్, కానీ తనుజ డెమాన్ కంటే కొంచెం ఎత్తులో ఉంది సార్. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ తీసుకుంటారు సార్, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడేది సార్. ఓవరాల్గా కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి సార్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడద్ది, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో తీసుకున్నదంటే అలాంటి సందర్భాలు చాలా వచ్చినాయి. అండ్ మన ఇమాన్యుల్ క్యాప్టెన్సీ పోయినప్పుడు మనీష్తో మాట్లాడింది, అలాంటి సిచ్యువేషన్ బాగున్నాయి. వెంటనే నాకు రావట్లేదు కానీ ఉన్నాయి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆ తర్వాత ఎక్కడ మాట్లాడాలో మాట్లాడతారన్నారు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి సార్ అని నేను ఫీల్ అవుతున్నా. చాలా క్వాలిటీస్ ఉన్నాయంటే నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఈ సీజనే ఏడ్చిన సీజన్ మామ. పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ మిక్స్ అయ్యి అందరిలో ఉన్నాయి. అదొక తలకాయ నొప్పి. ఏదైనా పోడాలంటే మనస్ఫూర్తిగా ఒకరిని హైలైట్ విన్నర్ క్వాలిటీస్ అని చెప్పాలంటే ఎవరు కాడలేవు, 100% ఎవరు కాలేవు. ఉన్నంతలో ఈ కళ్యాణ్, ఈ తనూజ, ఈ ఇమాన్యుల్ ఒక రకంగా బెటర్ ఉన్నంతలో. అంటే క్వాలిటీస్ అందరిలో హైలైట్ క్వాలిటీస్ అని ఉన్నంతలో వీళ్ళు ముగ్గురు ఆడుతున్నారు, ఏదో చేస్తున్నారు, వీళ్ళు చుట్టూ టాస్కులు తిరుగుతున్నాయి, వీళ్ళ చుట్టూ ఏదో జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆ డెమాన్ కూడా ఆడాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిట్ నిఖిల్ని పెట్టింది, నిఖిల్కి చెప్పింది మంచి రీజన్సే. తర్వాత వచ్చేసరికి రీతు సార్, మొన్న రెబల్ ఎవరు అంటే ఫస్ట్ రీతు అన్నాడు సార్. ఇది ఆవిడకి నిఖిల్కి చెప్పిన రీజన్ బాగాలేదు. రెబల్ ఎవరంటే రీతు అన్నాడు సార్, తర్వాత భరణి అన్నారు సార్. వాళ్ళ టీం పేరు చెప్పంటే తనకు డౌట్ వస్తే చెప్పడా, సొల్లు రీజన్ చెప్పారు ఆవిడ. నెక్స్ట్ నాకు సార్ రెబల్ ఎవరు అన్నది ఫస్ట్ గెస్ట్ చేసిందే నిఖిల్ అమ్మ, నువ్వేం ఇలా మాట్లాడుతావు, కానీ మేమేం పాపం చేసాం సార్ అనేది క్యూట్గా, కానీ ఆ రీజన్ బాగాలేదు. నెక్స్ట్ వచ్చరికి రీతు నువ్వు పనిష్మెంట్ సరిగా చేయట్లేదు, సరిగా మాట్లాడకుండా ఉండమంటే ఎందుకు మాట్లాడుతున్నావమ్మా, ఇది మామూలుగా అందలే. డెమాన్ ఎగ్జిట్ వచ్చి సాయికి చెప్పాడు, తనకి పొటెన్షియల్ ఉంది సార్, అయినప్పటికీ మాట్లాడతాడు సార్, బాగానే మాట్లాడతాడు. మొన్న కూడా నామినేషన్లో సరిగా మాట్లాడలేదు సార్, ఆ విషయంలో నచ్చలేదు. టాస్క్లో కూడా ఏం పెద్దగా లేదు సార్, అవకాశం రాకపోయినా ఓకే సార్ అన్నాడు. ఆటలోకి దిగేశాను సార్. ఏంటి సాయి నీకు చెప్తున్నాను కదా సార్, దిగేశాను సార్ ఆటలోకి అన్నాడు, దిగేశాడు. నెక్స్ట్ వచ్చి డెమాన్ కప్పు ఇమాన్యుల్ అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆడియన్స్ చెప్తున్నారు బిరుదులు చాలా వచ్చాయి సార్, అన్నింటిలో కాంపిటీషన్ ఉంది సార్, బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ నాకు సార్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో నామినేషన్లో నేను నువ్వేనా ఎన్నిసార్లు, ఓకేనా అదే సార్ అని చెప్పా కదా, నామినేషన్ లేకపోతే వెళ్ళిపోతుంటా. అవును సార్ అదే సార్ బాధ అదే సార్ బాధ అన్నాడు. నిఖిల్ ట్రోఫీ వచ్చి తనుజకి ఫస్ట్ వీక్ ఎవ్రీ వీక్ ఓడిన స్ట్రాంగ్గా వస్తుంది సార్, తను ఆ ఫైటింగ్ చేస్తుంది, ఆ ఫైటింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చిందని పాజిటివ్గా చెప్పి ఎగ్జిట్ వచ్చేసరికి సాయికి చెప్పాడు. నెక్స్ట్ గౌరవ్ ఎగ్జిట్ వచ్చేసరికి సంజన గారికి డ్రామా సార్ అండ్ దొంగ ఎక్కువ ఉంది సార్, చూసావలేదో ఆవిడ పాజిటివ్గా చెప్పింది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ గేమ్ కాదని ఇప్పుడు ఏదైతే చెప్పిందో, బాగా ఆడుతున్నాడు సార్, తెలుగు ఒకటే ప్రాబ్లం అని చెప్పిన, తినొచ్చి సేఫ్ గేమ్ కాదు సార్, డ్రామా చేస్తారు సార్, దొంగ సార్ అని ఆ 2 పాయింట్లు చెప్పాడు. అంటే ఆవిడ చెప్పింది కూడా మనం బటర్ బుద్దాం అన్న ఫీలింగ్ లేదు, అది అసలు ఆవిడ చెప్పింది అర్థమే ఉండాలి కదా, అది బాగా చెప్పాడు. తర్వాత సరికి మొన్న బాగానే ఆడింది కదా అయ్యా అనేసి నాకు సార్ అంటే సార్ నో, ఇక్కడ కూడా బాగా అనిపించాడు. గౌరవ్ ఈజ్ వెరీ గుడ్ అబ్జర్వర్, తెలుగు రాదు ఒకటే, మనం బాగా ఆడింది కానీ దానికి తెలుగులో మీకు అర్థమై ఉండదు చాలా మందికి. ఏమంటారు తెలుసా సార్, మొన్న నో వన్ ఈజ్ గోయింగ్ సార్, నో వన్ వాజ్ గోయింగ్ దేర్ సార్, అది అన్నాడు. ఏమన్నాడంటే ఆవిడ పరిగెత్తుకుంటూ ట్రైన్ లోపల కూర్చోలేదు సార్, అందరూ లాస్ట్లో వెళ్దాం మనం మెయిన్ అవుదాం అనేసి కామ్ ఉంటే ఆవిడ నైస్గా నిలబడిపోయారు సార్, దాంట్లో ఏముంది సార్ అన్నారు. అది హైలైట్ క్వాలిటీ, హైలైట్ ఆర్గ్యుమెంట్, మంచి మాట మాట్లాడాడు. తర్వాత చాలా స్ట్రాంగ్గా ఉంది సార్, బాగా ప్లే చేస్తుంది సార్, తనుజ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్ సార్ అంటే తనని ఆపింది ఆ రోజు, నేను ఆ రోజు చెప్పడం మర్చిపోయి తనని ఆపింది. రీతు చౌదరి కూడా చెప్తుంది, మనోడు గౌరవం కూడా ఆపింది సార్, అది దాన్ని స్ట్రాంగ్గా చెప్తాను. అవును సార్ ఆపింది సార్, షీ స్ట్రాంగ్ సార్, కనపడట్లేదని చెప్తాడు, బాగా ఎలివేషన్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ నీ ఆట బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఊరికి చిరాకు పడి కోపపడడానికి ఏదైనా రీజన్ ఉన్నప్పుడు కెప్టెన్తో పడ్డావు ఓకే, ఇది చెప్పకపోతే తనని అసలు మాట్లాడొద్దు అన్నట్టుగా అనుకుంటారని పాజిటివ్ చెప్పారు, అలాంటివి మాట్లాడు అన్నట్టు చెప్పారు. దాంతోపాటు నిఖిల్ అంటే పర్సన్ వచ్చినప్పుడు కూడా నువ్వు చిరాకు పడడం కరెక్ట్ కదా అంటే, కానీ షట్ యువర్ మౌత్ అన్నాడు నిఖిల్ని. పాపం నిఖిల్ కూడా మంచిగా మాట్లాడాడు, మళ్ళీ కూడా అది తప్ప అన్నాడు, పర్ఫెక్ట్ హింట్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ సరే సార్ అన్నాడు. నెక్స్ట్ దివ్య కప్పు ఇమాన్యుల్ అని చెప్పింది, ఎగ్జిట్ గౌరవ్ అని చెప్పింది. ఇక్కడ దివ్య గారిని ఆడుకున్నాడు స్వామి నాకు సారు, ఆ ఆడుకోవడం దివ్య గారికి మంచిది. దివ్య గారు ఇక నుంచి ఓవర్ బోర్డ్ అయిపోయి తనని నెగిటివ్ చేసుకుని బయటికి రాకుండా, తనకి ఏదైతే ఓవర్ స్ట్రాటజీలు ఓవర్గా థింక్ చేసేది, ఓవర్గా కాన్ఫిడెంట్గా ఎక్స్ట్రా ఎక్కువ ఇంత మాట్లాడాల్సిన అంత మాట్లాడుతుంది, అది నెగిటివ్ అవుతుంది. అది నెగిటివ్ అవుతుందని చెప్పకపోతే తను ఇంకా ఎక్కువ మాట్లాడి నెగిటివ్ బయటికి రాకుండా తనకు తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడుతుంది. ఇక్కడ ఏం చెప్పాడంటే ఇమాన్యుల్ అని చెప్పింది, గౌరవం అర్థం చేసుకోడు సార్, వాడు అసలు ఇప్పుడు తనకి వచ్చిన పవర్ కూడా తీసుకున్నందుకు మేమేదో జలసీలో ఉండి తీసుకున్నాం అనేసి ఆ పాయింట్ గురించి పొడుగుగా చెప్పింది. అవసరమే లేదు, తన పాయింట్ తన పవర్ తన తీసుకున్నాడు. ఇమాన్యుల్ చెప్తారు కదా ఆ పాయింట్ ఏదైనా ఉంటే, ఇమాన్యుల్ కదా ఎగ్జిట్ ఇవ్వాలి గౌరవకి ఇవ్వాలనుకుంటే ఈవిడిచ్చి ఇమాన్యుల్ పాయింట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆ పాయింట్ అంత లాగి చెప్పడం కూడా అవసరం లేదు. తట్టు ఆ పవర్ పోయిందని బాధలో ఉంటాడు, ఆ పవర్ తీసుకోవడమే రాంగ్, ఆ ఒక ఆడియో కోసం తీసుకోవడమే తప్పు. ఎందుకంటే నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్ వస్తుందని అతను అనుకుంటున్నాడు, 10th వీక్ అని, వచ్చేది 12th వీక్ ఈ సీజన్, బట్ అతను అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎలా వాడుకుంటాడు అసలు అతని పవర్ని?
తర్వాత సరికి ఇమాన్యుల్ గురించి గట్టిగా చెప్పింది, సార్ ఇంప్రూవ్ అవుతుంది సార్ కాబట్టి ఫస్ట్ వచ్చాడు సార్, ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతారు సార్, ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకుని ఈజ్ అన్ ఆల్రౌండర్ సార్ అని చెప్పిన తర్వాత థర్డ్ వీక్లో భరణి అని పెట్టామమ్మా, మరి ఇప్పుడు మారిందని హైలైట్గా అడిగారు. సార్ అయితే ఇమాన్యుల్ అది ప్రూవ్ చేయింది సార్, ప్రూవ్ చేసుకుని వచ్చాడు కాబట్టి, అంటే ప్రూవ్ చేసుకుని రావడం కాదు, అప్పుడు కూడా భరణి గారు ఫస్ట్ లేరు, స్టిల్ పెట్టారు. తర్వాత వచ్చేసరికి ట్రైన్ దాంట్లో దివ్య భరణి గేమ్ తగ్గింది సార్, ముందు నుంచి చెప్తున్నాను సార్ సాక్రిఫైస్ ఎక్కువ చేస్తున్నారని చెప్పింది. తర్వాత దివ్య ట్రైన్ దాంట్లో తనూజానే బెటర్ ప్లేయర్ అనడం నచ్చలేదు సార్, స్టాండ్ తీసుకోలేదు. పర్ఫెక్ట్ ఇవి దివ్య గారిలో నేను ప్రతిదీ గట్టిగా చెప్పలేక, అంటే సీరియస్గా ఆవిడ వేస్ట్ అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ అల్లాడి చాకులు మేపుతారు. నిజంగానే భరణి గారు ఆ రోజు మనం చెప్పుకోవడం తనూజ గారే హైలైట్, నాకంటే అతనే ఆవిడే బెటర్ అనేసి రాము తీసేసిన తర్వాత వచ్చి ఆవిడని అంటారు, డిఫెండ్ చేసుకుంటారు. కానీ ఆవిడని పొగిడేసి వచ్చేది ఏంటి, నాకంటే ఆవిడే బెటర్ అనేసి అనడం. ఇదే కాకుండా నామినేషన్స్లో కూడా ఆవిడ గుర్తులేదేమో, నామినేషన్లో కూడా తనూజ అండ్ భరణి గారు నిలబడ్డప్పుడు ఇప్పుడు నాకంటే ఆవిడే బెటరు అది నేను చెప్పండి ఆ రోజు కూడా. అలా అంటే నిన్నే నామినేట్ చేయాల్సి వస్తుందని చెప్పిన తర్వాత పాయింట్స్ పెట్టారు, కానీ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది నాకంటే తనూజానే బెటర్ అన్నాడు. అలా చెప్పకూడదు. నెక్స్ట్ సరికి సార్ ఇందాక వీడియోస్కి క్లారిటీ ఇస్తాను సార్ అని ఆవిడే గెలుక్కొని మరి క్లారిటీ తీసుకున్నారు. ఆ క్లారిటీ ఏం చెప్పానంటే, సార్ సీక్రెట్ టాస్క్లో ఒకరిని తీయాలి కంటెంటర్గా అన్నా సార్, అది మా ఛాయిస్ కదా సార్, భరణి ఎందుకో ముందు లేచారని అనిపించింది సార్, అందుకనేసి తీయాలనిపిస్తుంది, కౌంట్ అవుతుందా లేదా అనుకున్నా. ముగ్గురు దగ్గరికి వెళ్ళాను సార్, ఫస్ట్ నుంచి కళ్యాణే తీస్తాననేసి అనుకున్నాను సార్, ఫస్ట్ నుంచి కళ్యాణే అనుకున్నాను సార్, కళ్యాణ్ అనుకున్నాను. కానీ ఆ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేసింది బిగ్ బాస్ టీం కూడా అడగట్లేదు అనేది నా బాధ. వీళ్ళందరూ గ్రూప్లో కూర్చొని క్లియర్గా సాయితో సుమన్తో వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, అయ్యా మనలో రెబల్ ఉంటే మనలో మనం తీసుకోకూడదని చెప్పి కూడా అది కూడా బ్యాక్ ఫైర్ చేశారు, అది కూడా మాట మీద నిలబడలేదని బిగ్ బాస్ టీం ఎందుకు అడగలేదు, నాకు సార్ ఎందుకు అడగలేదు నాకు అర్థం కావట్లా. నాకు సార్ అసలు భరణిని తీస్తే అసలు డౌట్ రాదు కదా, ఇది మన పాయింట్, మనం కూడా చెప్పామాట, భరణిని తీస్తే అసలు రాదు, ఎందుకంటే సుమన్ దివ్య ఉన్నప్పుడు భరణిని తీస్తే అట్లా డౌట్ వస్తుంది సార్, రావచ్చు కదా సార్ అంటే, అలాంటప్పుడు కళ్యాణ్ తీసిన రావచ్చుగా, పాయింట్ బై పాయింట్ అల్లాడిచ్చేసారు, రావచ్చుగా. కళ్యాణ్ అయితే కనిపెట్టాడులే, బాగా ఆడాడు కాబట్టి తెలివిగా కనిపెట్టాడు అనుకో, కానీ క్యాలిబర్ ఉండి కూడా నీకు ఇచ్చిన మాట కోసం బిగ్ బాస్కి చెప్పకుండా ఉన్న మనిషిని ఎలా మోసం చేసావమ్మా, ఎలా తప్పించావమ్మా, ఎలా మాట తప్పావా అన్న మాట ఆవిడ చివుకును గుచ్చారు, అలా ఎలా చేసావని. తర్వాత దివ్య సార్ అది నెక్స్ట్ వీక్ కంటెంట్, ఇది నాన్ సెన్స్ పాయింట్, నెక్స్ట్ వీక్ కంటెంటర్ చేస్తానని చెప్పింది చూడండి, దీనికి ఈవిడ ఎలా చేస్తుందో చూస్తాను. నెక్స్ట్ సరికి నాకు సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అంటే, సార్ లేదు సార్ మాట తప్పాలని చూడలేదు సార్, ఇవన్నీ నాన్ సెన్స్ పాయింట్లు అండి. మాట తప్పాలని చూడలేదు సార్ అని, నేను మాట తప్పాలని చూడకపోయినా తప్పింది మాట కదా అక్కడ, మళ్ళా ఫ్యూ సెకండ్స్ ముందు చెప్పిందంట, నేను ఎందుకు తీస్తాను నాకు పిచ్చా అని చెప్పిన ఆవిడ తీయడం అంటే ఇంకేమనుకోరా. నెక్స్ట్ సరికి నాకు సార్ సో నీ మూలంగానే క్యాప్టెన్ చేసావు అన్నది నీ ఉద్దేశం అనమాట, గుర్తుపెట్టుకో ఇది రణరంగం, గుర్తుపెట్టుకో ఇది రణరంగం, నీ క్రెడిబిలిటీ పోయేది నీదే క్రెడిబిలిటీ, దట్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఎవరిని గెలిపించుకుంటున్నావో నీ ఇష్టం, కానీ ఒకటి చెప్తా, స్టాండ్ అయితే అందరూ చెప్పిన దాని మీద స్టాండ్ అయితే అందరూ అప్రిషియేషన్ చేస్తారు, నీ క్రెడిబిలిటీ పోతుంది, అదే జరిగింది ఇక్కడ, నీకే నెగిటివ్ అయింది బయట అని కూడా క్లియర్గా ఇంటించాడు ముఖం మీదే. దివ్య ముఖం అంతలాగా అయిపోయింది, ఇంకా అబ్బాయి ఇబ్బంది పడుతుంది, మన స్ట్రాటజీలు ఎత్తిపోయిన అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆవిడకి. ఎత్తిపోకేంటి అదేం స్ట్రాటజీలు, మాట చెప్పేసి తప్పేసి అదే పెద్ద స్ట్రాటజీయా. నెక్స్ట్ సరికి ఇప్పుడు గౌరవ్కి ఏమనిపిస్తుంది, గౌరవ్ నువ్వు చెప్పంటే చెప్పాడు గౌరవ్. ఆ తర్వాత దివ్య సార్ గౌరవ్ భరణికి సపోర్ట్ చేస్తానంటేనే చెప్పాను సార్, ఆ పాయింట్లో రాంగ్ ఏం కాదు, నేను అది క్లియర్ నేను చెప్పేశాను. గౌరవ్ ఇది పర్సనల్ రీజన్ లాగా అనిపించింది సార్, దివ్యకి హెల్ప్ చేస్తా క్యాప్టెన్ అయిన వాళ్ళకి చెయ్యి అన్నది సార్, దివ్య హెల్ప్ చేస్తా అంటే క్యాప్టెన్ అయిన వాళ్ళకి చేయమని చెప్పింది సార్, అది సార్ క్యాప్టెన్ అయిన వాళ్ళకి చేయమని చెప్పింది, ఎందుకంటే నువ్వు కూడా క్యాప్టెన్ అయ్యావు కదా, మళ్ళీ నువ్వు కావాలంటే క్యాప్టెన్ అయిన వాళ్ళకి చేయమని చెప్పింది, అది అసలు తప్పే కదా, అదన్నీ స్ట్రాటజికల్గానే చేసింది, మాట ఇచ్చి తప్పడం తప్పు అంతే. తర్వాత సార్ గౌరవ్ ఇది అయిపోయిన తర్వాత డెమాన్ ఏం చెప్పింది అని అన్నప్పుడు, డెమాన్ చెప్పాడయ్యా వాళ్ళే మాట్లాడాడు, సూపర్ మాట్లాడాడు, తనకి సపోర్ట్ చేయమనడం న్యాయం, వేరే వాళ్ళని తీయమనడం. డెమాన్ అంటే సార్ రీతు క్యాప్టెన్ అయితే తనుజని తీయమని కూడా చెప్పింది సార్, ఇక్కడ బాగా మాట్లాడాడు, లాస్ట్లో కూడా బాగా మాట్లాడాడు, తనకి సపోర్ట్ చేయమనడం న్యాయం, పర్ఫెక్ట్. ఆవిడ సపోర్ట్ కోరుకోవడం న్యాయం, కానీ అవతలని గెలిపించడం కోసం వాళ్ళని వీళ్ళని తీ అనేసి ఎలా తీయమని చెప్పాలా. హ్యూజ్ అప్రిషియేషన్ ఫర్ హర్ స్ట్రాటజీ, నేను ఒప్పుకుంటా, స్ట్రాటజీస్ అల్లాడిచ్చేసారు, ఎలాగోలా చేసి తీశారు, కానీ ఏం అచీవ్ చేసావు, నీకేం లాభం వచ్చింది, అవతలోడి కోసం నువ్వు ఇన్ని స్ట్రాటజీలు వేసాడు, అదేం బొక్కల ప్లాన్ అనేసి అని చెప్పారు డైరెక్ట్గా, నీకేమైనా ఆదాయం వచ్చినా చేసినా ఓకే, ఫైనల్గా అయిందండి, నీకు ఫేవర్గా ఉంది అది లేదుగా, సూపర్. నెక్స్ట్ ఒకళ్ళు ఓడిపోవాలని చూస్తే అది ఒక వారం అవ్వచ్చేమో, కానీ ఆఫ్టర్ దట్ యూ ఎక్స్పోజ్ అవుతావు, నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. ఆ పర్టికులర్ టైంలో తనను ఓడిచేదో విర్రవేగేవు, కానీ నువ్వే ఎక్స్పోజ్ అవ్వేవు. ఈరోజు ఎక్కడ నిలబడ్డావు, సారీ చెప్పాల్సి వచ్చిందిగా. భరణి నీకేమనిపించింది అంటే, భరణి ఇమాన్యుల్ కోసమే అనుకున్నాను సార్, తనుజకి పర్సనల్గా ఏం లేదు సార్ అనేసి అన్నాడు. అక్కడంతా వీక్లో ఆ రోజు తీసేసిన తర్వాత అంత పర్సనల్గా ఎందుకు వెళ్ళింది అని అందరికీ అన్నాడు. అంత పర్సనల్గా ఎందుకు వెళ్ళింది, సాయి దగ్గర అన్నాడు, తనుజ దగ్గరికి వెళ్ళింది, కళ్యాణ్ దగ్గరకు అన్నాడు. అంత పర్సనల్గా వెళ్ళడం ఏంటి, అంత పర్సనల్ కాదు.
ఈ మనీష్ వాడిన పదం కూడా వాడారు, ఎంత బ్లంట్గా పర్సనల్గా ఎందుకు వెళ్ళింది. ఈరోజు ఏడేమో ఒప్పుకోడు. డెమాన్ సూపర్ మాట్లాడా. డెమాను మాట ఇచ్చి తప్పడం తనుజకి అండ్ కళ్యాణ్కి అండ్ భరణిని లేపకుండా ఉండడం, మళ్ళీ మార్చడం, ఆ స్ట్రాటజీ తనకే బ్యాడ్ అయింది సార్, ఇవన్నీ నాకు కూడా నచ్చలేదు సార్ అని ఇక్కడ కూడా బాగా మాట్లాడు. గుడ్. దివ్య ఇమాన్యుయల్ క్యాప్టెన్సీకి నేను క్రెడిట్ తీసుకోవడం లేదు సార్, ఆవిడ కూడా యాక్సెప్ట్ క్యాప్టెన్సీ క్రెడిట్ కోసం చేశాను అనుకోవచ్చు సార్, అది క్యాప్టెన్సీ తన వల్ల అయింది సార్, నాది క్రెడిట్ ఏం లేదు సార్. నాకు సార్ కళ్యాణ్ నిన్ను నమ్మొచ్చా అంటే కళ్యాణ్ సీరియస్గా నేను ఎవరిని నమ్మను సార్ అని చెప్పకుండా నమ్మొచ్చు సార్ అని ఆవిడ చెప్తే ఎవరిని నమ్మను సార్ అంటున్నాను. దివ్యాని నేను ఎందుకు నమ్ముతాను సార్ అని గట్టిగా చెప్పలేకపోతున్నాడు అయ్యా స్వామి. నెక్స్ట్ తనుజ భరణి గారికి ఎగ్జిట్ పెట్టింది అండ్ ఇమాన్యుయల్కి వచ్చేసరికి కప్పు తీసుకుంటానని పెట్టి అన్ని విషయాల్లో బాగా ఆడుతున్నాడు సార్, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడని సింపుల్గా లైక్ చేశారు. దట్ ఈస్ గేమర్ క్వాలిటీ. నెక్స్ట్ తనుజ భరణి గారి గురించి మాట్లాడిన దానిపైన ఈ పాయింట్లో నాకు నచ్చారని పెట్టింది అదే తమిళలో. పల్లె మాట్లాడారు. ఏమన్నారంటే అప్పట్లో ఉన్న ఇది అంతట్లో అందరూ అతని కోసం నిలబడేవాళ్ళం సార్, అంత హైలైట్గా అనిపించాడు, స్ట్రాంగ్గా అనిపించాడు సార్. ఆ లిస్ట్ చూసినప్పుడు బాధగా ఉంటే ఫస్ట్ నా లిస్ట్ కోసం నా పర్సంటేజ్ కోసం చూసుకోలేదు సార్, భరణి సార్ పర్సంటేజ్ ఎక్కడ నుంచి చూసినప్పుడు భలే అనిపించింది నాకు. దాంతోపాటుగా ఆయన పొజిషన్ చూసుకున్నాను సార్, ఆయన కంబ్యాక్ ఇవ్వాలి, టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను అనే మాట హైలైట్ అనిపించింది నాకు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి కప్పుకి దగ్గరలో ఉండేవాళ్ళు అనేది తనుజకి 5, ఆవిడకి 5 వచ్చాయి. తనుజకి 5, ఇమాన్యుయల్కి 5 వచ్చాయి. సేవింగ్లో నెక్స్ట్ సంజన గారు సేవ్ అయ్యారు. సంజన ఈ వీక్ గట్టిగా ఆడతాను సార్, తనుజ సేవ్ అయింది, ఇంకా బాగా ఆడతాను బెస్ట్ ఇస్తానన్నారు. తనుజ నామినేషన్లో టైంలో రాము చేతి మీద ఏం రాసావు అనేసి అంటే సార్ అది ఇది సార్ అనేసి లాస్ట్కి రాశాను సార్, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉందో చూద్దాం అనుకున్నా సార్ అంటే అది తప్ప కాదు, ఏది కొట్టుకుంటూ చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా అక్కడ ఆవిడ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ మీద కోపం కాదు, ఇమాన్యుయల్ మీద కోపం. ఇమాన్యుయల్ నామినేట్ అవ్వాలనే, ఇమాన్యుయల్ కళ్యాణ్ వస్తే అక్కడ డెమాన్ క్యాప్టెన్ ఉండే, అక్కడ సంచాలక గుణం డెమాన్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు వస్తే ఖచ్చితంగా డెమాన్ కళ్యాణ్ క్లోజ్ కాబట్టి ఇమాన్యుయల్నే చేసేస్తారులే అనేసి ఇమాన్యుయల్ ఎలాగో అవుతుంది, జస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకుంటూ చూద్దాం. ఎందుకంటే కళ్యాణ్ ఏమన్నాడు, ఇమాన్యుయల్ ఏం చెప్పాడు మొన్న, వీళ్ళిద్దరు కళ్యాణ్ అని తనుజ కొట్టుకుంటూ చూద్దామని ట్రై చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికే పెట్టానంటే స్ట్రాటజికల్గా టిట్ ఫర్ టాట్ చేద్దాం అనుకోండి ఇమాన్యుయల్తో గొడవది. కానీ అది అడిగే విధానంలో మనకు అనిపిస్తుంది, కనపడుతుంది, కానీ వాళ్ళు మ్యానిపులేటర్ అన్నప్పుడు గట్టిగా అడిగి ఉండాల్సింది తనుజ గారిని అనేది అక్కడ పాయింట్ అయితే తప్పేం కాదు, ఆవిడ చేసింది. నేను ఆ రోజు ఈరోజు చెప్పాను. తర్వాత సరికి అయిపోయింది. భరణి పాపం తనుజ గారిని ఎక్కడ ఉండాల్సిన నేను ఎక్కడ దాకా దిగదారిపోయింది, ఆయన గేమ్ అనేది నాకు అర్థం కాలే. భలే నాకు కన్నీళ్ళు ఒకటే తక్కువ, నిజంగా చాలా బాధ అనిపించింది. ఎలాంటి కంటెస్టెంట్ రా, ఎంత స్ట్రాంగ్గా ఉండే పర్సన్, లాస్ట్ టైం జనాల ఓట్లతో వెళ్ళి ఇప్పుడు జనాల ఓట్లతో వెళ్తానేమో అని చెప్పి మళ్ళీ అడగడం అనేది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. పాపం అనిపిస్తున్నా వెరీ బ్యాడ్. క్లియర్గా వెళ్ళి ఏమనుకోవద్దు, కొంచెం టెక్నికల్ ఇష్యూలో ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నా. భరణి గారిని చూస్తే బాధ అనిపించిందండి. ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత జనాలు ఓడుతున్నా మళ్ళీ ఓటుతో ఎలిమినేట్ అవుతున్న బాధతో ఆవిడ దగ్గరికి వెళ్ళి తగ్గుతూ దట్టు నామినేషన్లో వీళ్ళిద్దరికి కాన్ఫ్రంటేషన్ పడిన తర్వాత కూడా నువ్వు ఒకసారి జనాల్లోకి వెళ్ళి రామ్మా అని చెప్పిన ఆయనే మళ్ళీ జనాల్లోకి వెళ్తాడేమో భయపడి అడిగిన విధానం ఏదైతుందో అతను తగ్గించుకున్న విధానం మళ్ళీ బాధ వేస్తుంది నాకు. బాధ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారా పాపం అనిపించింది. ఒక పక్క వరస్ట్గా అనిపించింది, ఏంట్రా మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటని. రిక్వెస్ట్ చేసేటప్పుడు తనుజ గారు ఒక మాట మాట్లాడారు, వేరే వాళ్ళకి మాట ఇచ్చానని చెప్పి ఈయన అడిగిన విధానానికి ఆవిడకి అనిపించి స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ అని చెప్పిన దాంట్లోనే భరణి గారికి వాడాలని ఫిక్స్ అయిపోయింది. నీకు ఏదైనా విషయం వస్తే వాడతాలే, ఎంత కాదన్నా, బట్ ఆ పవర్ నా కాడ ఉండడం మీద బాధ అనిపిస్తుంది. అంటే సాయి కూడా అడుగున్నాడంటే ఎప్పుడూ నిన్ను ఏం అడగలేదు, ఒకవేళ ఛాన్స్ వస్తే అన్న మాట అబ్బా అనిపించింది. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఈయన బాగా ఆడి పొగిడే ఛాన్స్ ఇవ్వాలరా దేవుడు అన్నట్టుగా అనిపించింది నాకు పాపం అనిపిస్తుంది. అలాంటి పెద్ద మనిషి తరహాలో ఉండే వాళ్ళు దిగజారి ఒక మాట అడుగుతుంటే నాకు బాధ అనిపించింది. నిజంగా బాధ అనిపించింది. ఆవిడ వాడతాను చూద్దాం అన్నట్టు చెప్పారు. అండ్ సాయి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ నాకు సార్ అడిగారు వాడతావా లేదా అని చెప్తే, సార్ ఇప్పుడు వాడితే భరణిగా సార్ వెళ్ళిపోతారంటే అవునమ్మా వెళ్ళిపోతాను 100% అంటే, అలాగైతే జనాల ఓట్లతోనే వెళ్ళండి నేను వదిలేసింది సూపర్. అండ్ ఆ పవర్ చూసారా, రీతు చౌదరికి బొక్క పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. దాంతోపాటుగా నెక్స్ట్ వీక్ భరణి గారిని కాపాడాలని ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ టీం. క్లియర్ అది, ఎందుకంటే క్లియర్గా నెక్స్ట్ వీకే లాస్ట్ అని చెప్పారు 3 సార్లు మాత్రమే. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మోస్ట్లీ మళ్ళీ భరణి గారు సంజన గారు ఎవరో ఒకరు లాస్ట్ వస్తారు, వాళ్ళలో ఎవరో ఒకరు భరణి గారికి వాడిస్తారు, చూస్తూ ఉండండి. ఎందుకంటే రీతు చౌదరికి వాడిద్దామని అనుకుంటే రీతు చౌదరికి ఎప్పుడు ఇంక వచ్చేటట్లేదు లాస్ట్ దాకా, కాబట్టి రేపు నెక్స్ట్ వీక్ వాడిచ్చేస్తారు. అది మోస్ట్లీ భరణి గారికి కానీ సంజన గారికి కానీ వాడిస్తారు, చూస్తూ ఉండండి. లేదా వీళ్ళందరికీ కాకపోతే నిఖిల్ వీడితో బాగుంటున్నారు కానీ నిఖిల్ కూడా వాడిచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరిలో చాలామంది ఒకరిద్దరు నేను చెప్పలేను, కొంతమంది మాత్రం బజర్ కోసం ఆ బజర్ ఉంది మనకి కాపాడద్దారు అనేసి కొంచెం క్లోజ్గా ఉంటున్నట్టున్నారు తనుజ గారికి. ఇది అయిపోయింది. ముగ్గురికి రాంగ్, ముగ్గురికి రైట్. పాపం ఏవి చూస్తే షార్ట్ ఏవి, బట్ మంచి వ్యక్తి సాయి శ్రీనివాస్. అంటే స్ట్రాటజీలు వేసుకొని అంటే సేఫ్ గేమ్లో అలాంటి ఏం ఆడలే, ఎంతలా తోపైనా కానీ మనకు అనిపించిన పాయింట్లు పెడదామన్న సెన్స్లోనే ఆడాడు. గుడ్. ఇమాన్యుయల్కి రైట్ అని ఇచ్చాడు, పొగిడాడు. తనుజకి రైట్ అని ఇచ్చాడు, పొగిడాడు. అండ్ అందరికంటే బాగా డెమాన్కి ఇచ్చి ఆయన స్ట్రాంగ్ పర్సన్ అని తీసేయబాకండి, ఆయనతో ఆడి గెలిచి చూపించను అనేసి చెప్పాడు. రాంగ్ పర్సన్ వచ్చేసరికి
రాంగ్ పర్సన్స్ ఎవరికి ఇచ్చారు? సాయి భరణి గారికి రాంగ్ ఇచ్చాడు. చెప్పక్కర్లేదు, ఆయన ఎవరి పక్కన థింక్ చేయకుండా ఆడితే బాగుంటుంది. రీతుకి వచ్చి నీకు తెలుసమ్మా బ్రెయిన్ ఎక్కువ ఆడకుండా ఆడనే సింపుల్గా వదిలిచ్చాడు. దట్స్ ఇట్ మామ. నాకు అనిపించిన స్ట్రైట్గా నీట్గా పెట్టాను. మీకు నిజంగా నేను చెప్పిన వాటిలో ఏదైనా నిజంగా అనిపిస్తే పాయింట్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్ దగ్గర కూడా లవ్ యూ. దీని మీద ఒక రీల్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. నామినేషన్ లిస్టు మీరు వెయిట్ చేస్తుంటారు. ఆ లిస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను. కామెంట్ సెక్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ త్రూ స్టోరీస్ చెక్ చేస్తే బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. 2,90,000 మంది ఉన్నారు. ఒకసారి ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. లవ్ యూ మామా, బాయ్.